వినాయక్, తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా జరిపేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తుందా? బీసీ సంఘాలను ఎలా కూల్చేస్తుందో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది. మరి ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అసలు సాధ్యమవుతుందా? నాకున్న సమాచారం మేరకైతే 42% బీసీ రిజర్వేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడం లేదు. రిజర్వేషన్ 42% ఇంప్లిమెంట్ చేయకుండానే లోకల్ బాడీస్ లోకి వెళ్తుందని సమాచారం. కేబినెట్ మీటింగ్ దాదాపు 4 గంటలుగా జరుగుతుంది. అయితే ఒకటి నిర్ణయించారు, రేపు రైతు భరోసాకు సంబంధించి విజయోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రైతు భరోసా విజయోత్సవాలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రైతు బంధు, అంటే కేసీఆర్ సమయంలో రైతు బంధు అన్నారు, ఇప్పుడు రైతు భరోసా అంటారు. అది ఫుల్గా అంటే అందరు రైతులకు పడ్డది. ఇది ఫస్ట్ టైం. ఈ 1.5-4 టర్మ్స్ లో ఎప్పుడు కూడా అందరు రైతులకు పడలేదు. ఒకసారి ఏమో రుణమాఫీ వల్ల పడలేదు, ఇంకోసారేమో 2-3 ఎకరాల వరకు పడ్డది. సో ఫస్ట్ టైం పడ్డది కాబట్టి రైతు భరోసా విజయోత్సవాలు రేపే జరపాలని నిర్ణయించినట్టుగా సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే ఒక 4-5 డేస్లోనే లోకల్ బాడీస్కి సంబంధించి నోటిఫికేషన్ రావచ్చు. సో ఇప్పుడు 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. సో ఆ 42% గనక కోర్టు కేసు గనక వెళ్తే గనక కోర్టు గతంలో హైకోర్టు కొట్టేసింది. లాస్ట్ టైం 33% అంటే రిజర్వేషన్ యాక్సెప్ట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు అది పెండింగ్ లో ఉంది. అది పెండింగ్ లో గాంధీ ఎలక్షన్స్ పెట్టకపోతే లోకల్ బాడీస్ కి ఫండ్స్ నిలిచిపోతాయి. సో 42% లేకుండానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మనతో పాటు చిరంజీవులు గారు ఉన్నారు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్లస్ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి, టిఆర్ఎస్ లో యువ బీసీ నేత, ప్రముఖ బీసీ నేత, ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు. సో ముందుగా శ్రీనివాస్ గౌడ్ గారు, మ్యూట్, మీ వీడియో ఆన్ చేసి మాట్లాడండి. వినబడుతుందా శ్రీనివాస్ గౌడ్ గారు? మ్యూట్ తీసి మాట్లాడండి శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్తే భరత్ గారు. నమస్తే. కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం నిర్ణయం తీసుకున్నారు. 42% ఇంప్లిమెంటేషన్ అవడం అయితే ఈ ఎలక్షన్స్ లో అయితే కష్టంగానే కనిపిస్తుంది. ఒకటి భరత్ గారు, వాళ్ళు ఎక్కడ ప్రయత్నం చేయలే. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పోవాలి అంటే కేబినెట్ లో, ఇదిగో మేము అసెంబ్లీ తీర్మానం చేసినాం, పార్లమెంట్ పంపించినాం, ప్రధానమంత్రిని 10 సార్లు కలిసినాము, అఖిల పక్షాన్ని తీసుకుని పోయినాము, మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడినరు, గొడవ చేసిండ్రు, అక్కడ నిరాహార దీక్షలు చేసినాము. ఇంత కొట్లాడితే కూడా కేంద్రము ఒక మాట మాట్లాడతలేదు. ఇక మేము తప్పదు ఎలక్షన్ పోవాల్సి వస్తుంది అంటే ఒకవేళ అర్థం సరే ఉండొచ్చు అనుకుంటాం. లేదు, కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా అంశాలు ఉన్నాయి. ఉదాహరణ నేను చెప్తా. చట్టబద్ధత కల్పిస్తామన్నారు. సప్లాన్, బీసీ సప్లాన్ తెచ్చి మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద మీకు సప్లాన్ ఇస్తామని అన్నారు. అది ఇవ్వలేదు. బీసీ కులాల మొత్తము రిజర్వేషన్ ఇస్తామన్నారు కాంట్రాక్ట్లలో, అట్లా ఇవ్వలేదు. యాదవులకు 3 లక్షల రూపాయలు గొర్రెలు అకౌంట్లు వేస్తామన్నారు. ముదురాళ్లకు 100 కోట్ల ఇస్తామన్నారు. బీసీ ఏ గ్రూప్ లో చేస్తామని అన్నారు ముదురాజులకు. తర్వాత మున్నూరు కార్పొరేషన్, ఇట్లా చాలా మంది చెప్పారు. గీతా కార్మికులు చనిపోతే 10 లక్షలు ఇస్తామన్నారు, 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇస్తామన్నారు. ఇట్లా అనేక అంశాలు చెప్పారు. గురుకులాలు ఇస్తామన్నారు. అట్లా అన్ని అయిపోగొట్టి కామారెడ్డి డిక్లరేషన్ లో ₹1 ఖర్చు కానటువంటి అంశాలన్నీ కూడా జియో పాస్ చేసి ఈ 42% రిజర్వేషన్ పైన కూడా మేము కేంద్రంతో కొట్లాడినాం, అయితే లేదు, ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఎలక్షన్ పోతున్నాం అని చెప్తే సరేలే కష్టపడలే అని అనుకుంటు. అసలు ఒక జియో ఇష్యూ కాలేదు. తీర్మానం చేసి అక్కడ వాడేసిండ్రు. ప్రధానమంత్రిని 10 సార్లు కలిసిండ్రు. ఒక్కనాడన్నా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఇది మీరు పాస్ చేయండి సార్ అని ప్రధానమంత్రిని అడిగినరా? ఎప్పుడైనా అడిగినరా? ఒక్కనాడు అడగలేదు. ఇలా ఏదో సాగు చెప్పి ఎలక్షన్లో పోవాలి.
ఎలక్షన్ లో పోయి మరి ఎలక్షన్స్ కి ఇప్పుడు పోకపోతే గ్రామ పంచాయతీకి ఫండ్స్ లేవు. ఇవాళ హరీష్ రావు మాట్లాడారు, ట్రాక్టర్లు మేము కొనిచ్చాం కానీ ట్రాక్టర్లో కొట్టడానికి డీజిల్ పైసలు కూడా లేవు పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు అని చెప్పి. గ్రామ పంచాయతీలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు, మీరు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. వచ్చేది డైరెక్ట్ గా కేంద్రం నుంచి నిధులు. కేంద్రం నుంచి నిధులు రావాలంటే ఎలక్షన్ పెట్టాలి, అది తప్ప వేరే మార్గం లేదు. ఎట్లా మరి సార్? ఇప్పుడు 60% జనాభా గల వర్గాలకు కనీసం చట్టసభలలో ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిండ్రు, వీళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అయిండ్రు, ప్రధానమంత్రులు అయిండ్రు. ఇలా అధికారము వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు జోలే పట్టుకొని అడుక్కుంటున్నారు, అయ్యా మాకు ఈ సీటీ, ఆ సీటీ, లేకపోతే ఈ స్కీమ్ పెట్టి, ఆ స్కీమ్ పెట్టని. చట్టసభలో వీళ్ళు ఉంటే వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు తీర్మానం చేసుకుంటారు. మెజార్టీ వర్గాల వాళ్ళు చట్టసభలు ఉండాలి. రేపు సెన్సెస్ వచ్చిన తర్వాత చట్టసభలలో కావాలని చెప్పి కూడా జరుగుతుంది. మహోద్యమం భారతదేశం మొత్తం వస్తుంది. ఇలా స్థానిక సంస్థలు ఇస్తా ఉన్నారు. ఇది స్థానిక సంస్థలలో కనీసము వీళ్ళు ఇస్తే రేపు భవిష్యత్తులో చట్టసభలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు గ్రామ పంచాయతీకి నిధులు వస్తలేవని వాళ్ళకి తెలియదా? గ్రామ పంచాయతీకి అంత ప్రేమ గ్రామ పంచాయతీల పైన ఉంటే, అంత వాళ్ళు గ్రామాలను డెవలప్ చేయాలని ఉంటే, మరి మీరు పార్లమెంట్ అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత మీరు కేంద్రానికి ఎందుకు అడగలేదు? పార్లమెంట్ సభ్యులు ఎందుకు అడగలేదు? అక్కడ ఎందుకు కొట్లాడలేదు? ధర్నాలు ఎందుకు చేయలేదు? కనీసం అఖిలపక్షం ఎందుకు తీసుకుపోలేదు? ఎవరు ప్రయత్నం చేసినా ఒక్క చూపేయండి, ఒక్కటన్నా. మీరు ఏం చేయకుండా 2 సంవత్సరాలు కామ్గా ఉండి 6 నెలల్లో చట్టబద్ధత తెచ్చి మేము ఎలక్షన్ పెడతామని చెప్పి మీరు కామ్గా ఉండి ఇలా గ్రామాలను డెవలప్ చేయాలంటే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుందని చెప్పి మీరు నిధులు లేవని చెప్పి బదనాం చేస్తే కాదు. ఇలా ఎన్నో రోజులు కష్టపడ్డాం, అయింది అవుతుంది. తమిళనాడు తరహా, తమిళనాడు జయలలిత గారు ఆ రోజు ఎట్లయితే చేసిరో ఇలా మీరు కూడా చేయండి. మీరు కూడా చేస్తేనే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఒక పూట ఉపాసం ఉంటాం. గ్రామ పంచాయతీలు 2 సంవత్సరాల దగ్గర వస్తుంది, ఇంకా 2 నెలలు కానీ 5 నెలలు కానీ వెయిట్ చేస్తాం. ఇప్పుడు మాకేం తొందర ఏం లేదు, నీళ్లు ఉన్నాయి, ఏదో బతుకుతాం, మా బతుకు బతుకుతాం. కనీసం మాకు ఇంత గౌరవం ఉండాలా, గౌరవం లేదు. చట్టసభలలో ఉంటే కొంచెం గౌరవం ఉంటది, ఉన్నది ఇలా. సో కొంత ఆలస్యమైనా పర్లేదు అన్నది టిఆర్ఎస్ వైఖరి. 42% ఇచ్చిన తర్వాత చేయాలని టిఆర్ఎస్ వైఖరిగా చెప్తున్నా, ఒక ఉద్యమకారుగా చెప్తున్నా. ఒక బీసీ అనే కాదు, సామాజిక న్యాయం అనేది ఉండాలా. తెలంగాణ తెచ్చుకున్నది ఊకే ఏదో డెవలప్ చేసుకుని కాదు. తెలంగాణ తెచ్చుకున్నది సామాజిక న్యాయం జరగాలని చెప్పి, అందరికీ రాజ్యాధికారంలో వాటా ఉండాలని చెప్పి, అందరం బాగుండాలని చెప్పి, ఇవాళ అందరికి జరగాలని చెప్పి. ఇలా అంటుండొచ్చు మీరేం చేశారు, మేము చేసే కాదు చేసినాము, ఇలా మీరు చేస్తామన్నారు కదా, మీరు చేస్తామన్నది మేము అడుగుతున్నాం. ఇలా మంత్రివర్గంలో యాదవులకు స్థానం లేదు, మున్నూరు కాపులకు స్థానం లేదు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, అది లేదు, గతి లేదు. ఇలా కార్పొరేషన్ చైర్మన్లలో అన్నింటిలో వాటా ఇస్తామన్నారు 47%, ఏం లేవు. ఒకసారి అడుగుదాం. మనతో పాటు ఆర్ కృష్ణయ్య గారు జాయిన్ అయ్యారు, రాజ్యసభ ఎంపీ, బీసీ ఉద్యమ నేత. చిరంజీవులు గారు కూడా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు, ఇప్పుడు కేబినెట్ లో ఆల్మోస్ట్ నిర్ణయం జరిగిపోయినట్టుగా తెలుస్తుంది, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఇమీడియట్ గా చేయాలని చెప్పి. బట్ 42% ఇంప్లిమెంట్ అయితే కష్టమే కనిపిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ 3-4 రోజుల్లో వస్తే ఇప్పటికైతే దానికైతే చట్టబద్ధత లేదు 42% రిజర్వేషన్లకు. ఏం చెప్తారు మీరు? 42% ఇస్తా అని చెప్పి ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ చెప్పింది. రెండవది, ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. రాజ్యాంగంలో 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పవరు ప్లస్ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి బిల్లు పాస్ అయినాక జీవో తీసి ఎన్నికలకు పోవాలి చిత్తశుద్ధి ఉంటే. సరే, అది రేపు ఏమవుతుంది, గెలుస్తుందా ఓడిపోతుందా అది వేరే విషయం. ఇప్పుడు గెలుస్తుంది, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి ఓడిపోతుందని చెప్పి ముందే ఊహించి మేము జీవో తీయమంటే అర్థం ఏమిటిది? మొదలు జీవో దిగి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇయ్యి, దానికి టెక్నిక్స్ చిత్తశుద్ధి చూడాలి. గెలిచే అవకాశం కూడా ఎందుకున్నదంటే జనాభా లెక్కలున్నాయి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 50% సీటుకి తీసేసింది. 3 అంశాల మీద బలంగా ఆర్గ్యుమెంట్ చేస్తే, రెండవది ఇది మెరిట్ లేదు ఇక్కడ, ఇది పొలిటికల్ రిప్రజెంటేషన్, రిజర్వేషన్ కూడా కాదు, రిప్రజెంటేషన్.
ఇవన్నీ అంశాలు గెలిచడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఓడిపోయిందని కానీ మరి కేంద్రంలో ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కేంద్రం ఉన్నది, నేనున్నా, మీరున్నారు, అందరున్నారు. కేంద్రానికి ఏడు పోతుంది? కేంద్రంకు ఎప్పుడు పోతుంది? కేంద్రంకు సుప్రీంకోర్టు గుర్తించినాక పోతుంది. ఇప్పుడు వీళ్ళు తీర్మానం చేసి డైరెక్ట్ మనకి ప్రజలను మభ్యపెడితే పోతుందా? ఏం బీసీలను మోసం చేయడము, మభ్యపెట్టడము, దానికి అనేక మంది వత్తాసు పలకడం, బీసీలకు మోసం చేయడం ఇది. అంటే కేంద్రంతో యాక్సెప్ట్ చేయించవచ్చు కదా, మీరు కూడా బీసీ మన క్యాస్ట్ సెన్సెస్ కేంద్రం ఓకే చేసింది పోరాటం తర్వాత, అట్లా 42% రిజర్వేషన్. కేంద్రంలో చెప్పేది నేను, కేంద్రంలో ఎప్పుడు సుప్రీంకోర్టు అయినాక బీహార్ బీజేపీ జేడీఎస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళ దగ్గర ఏమైంది? అసెంబ్లీలో బిలాస్ అయింది, కేసు అయింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. కొట్టేస్తే వాళ్ళు కేంద్రానికి పోతారు. తమిళనాడులో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల మీద షెడ్యూల్ ఎక్కువ. ఇక్కడ కూడా ఈ లోకల్ బాడీ కాకుండా విద్యా ఉద్యోగాలు ఉన్నది, దాని మీద 9వ షెడ్యూల్ లో పెట్టవచ్చు. దాని మీద తప్పనిసరి అందరం ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మేము దానికి మద్దతు ఇస్తామని చెప్పిండు, దానికి కట్టుబడి ఉన్నారు. తప్పనిసరి మా లెవెల్లో ఫైట్ చేస్తాం. నీ దగ్గర అధికారం ఉన్నాగా నువ్వు ఎందుకు చేస్తలేవు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కనిపిస్తుంది. మంత్రివర్గంలో 40% ఉన్నారా? రెండవది, మొన్న ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియమించిన 5 మందిని ఒక్కనన్నా నియమించిరా? లేదు. రెండవది, ఇప్పుడు సిటీల ఫోకల్ పోస్టులన్నీ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సిటీ మెట్రో పరిధిలో ఉన్న ఒక్క పోస్ట్ కూడా బీసీలకు ఇవ్వలేదు. ఇంత అన్యాయం బీసీలకు జరుగుతుంది. అనేక రకాలుగా ఫోకల్ పోస్ట్ ఒక్కటి కూడా బీసీలకు ఇస్తలేదని ఆఫీసర్లు అంతా వచ్చి చెప్తున్నారు. మంత్రివర్గంలో ఫోన్ చేసి చెప్తున్నారు, మా ఊళ్ళకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేక ఇవన్నీ దొంగ తిరుగుడు వేషాలు వేస్తున్నారు. మీరు గట్టిగా ఫైట్ చేయండి అని చెప్తున్నారు. బాబు, ఇక్కడ మనకు కనిపిస్తుంది స్పష్టంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని. దానికి మనం అందరం ప్రభుత్వానికి వత్తాసు పలకనిక లేదు. ప్రజల పచ్చాన ఈ రిజర్వేషన్ ఇప్పుడు పెట్టినాయి కాదు, 84, 85, 86 లా మేము కొట్లాడి అప్పటి ఎన్టీ రామారావు తోటి 20% పెట్టించడం. ఆ తర్వాత కొట్లాడి విజయభాస్కర్ రెడ్డి 34 పెంచినాం. అనేక పోరాట దేశంలో ఎక్కడ లేనప్పుడు ఇక్కడ మేము రిజర్వేషన్లు పెట్టించినాం. అందుకే ఈ రిజర్వేషన్లు కాపాడాలి, పెంచుకోవాలి అనేది మనకు కావాలి. అందరం, అన్ని సంఘాలు, అందరు నాయకులు ఏకాభిప్రాయం, అందరి కమిట్మెంట్ ఉంది. తప్పనిసరి పెద్ద ఎత్తున పోరాడుతున్నారు, త్యాగాలు చేసిరు, అన్ని సంఘాల కమిట్మెంట్ ఉంది. ఎత్తుగడలతో ప్రభుత్వం మనం డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ కాకుండా ఒకవేళ సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకో, రాష్ట్ర బంధువులు జరుపుతారు, మొత్తం వారు జరుగుతుంది, యుద్ధం జరగాలి ఒకసారి. బీసీలు అంటే అందరికి కోర్టులకు చిన్న చూపు, ప్రభుత్వానికి చిన్న చూపు, పార్టీలకు చిన్న చూపు, వ్యవస్థలకు చిన్న చూపు. మండల్ కమిషన్ అప్పుడు ఏమైంది? అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేస్తే 2 సార్లు బంద్ జరిపాం. సమసంగ్రామ పరిషత్ 86 లో రామారావు 44 పెంచినప్పుడు 2 సార్లు బంద్ జరిపి అల్లకల్లోలం చేసినాం. అట్లాగే 2001లో కేంద్రంలో IIM లో రిజర్వేషన్ పెట్టినప్పుడు కూడా బంద్ జరిపాం. అప్పుడు సుప్రీంకోర్టు దిగొచ్చి రిజర్వేషన్ పెట్టింది. ఏదో ఒక సందర్భంలో యుద్ధం జరగక తప్పదు. యుద్ధం జరగకుండా సమాజంలో మార్పు రాదు. అందుకే మీరు లైన్ లో ఉండండి. ఒకసారి చిరంజీవులు గారు కూడా ఉన్నారు, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం. చిరంజీవులు గారు, మీకున్న సమాచారం ఏంది? మీరు వాళ్ళ సెక్రటేరియట్ కూడా వెళ్లారు, ఏం జరుగుతోంది స్థానిక ఎన్నికలకు సంబంధించి? ఇప్పుడు ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం. భరత్ గారు, ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ కేబినెట్ మీటింగ్ లో మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కొంత లీకేజీ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ ఓకే, మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్ లో మీరే చెప్పినారు 42% రిజర్వేషన్ మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల కులగణన చేసి ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు 42% పెంచుతాం, ఒక 25,000 మందికి కొత్తగా రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుద్దని చెప్పినారు. సో మరి పెరుగుద్దని చెప్పిన మీరు కులగణన కూడా బీసీ సంఘాల ఒత్తిడి మేరకు మీరు చేసినారు. మీరేమి సొంతంగా మీకు చేయాలనేటువంటి ఆకాంక్షతో చేయలేదు. సరే, కులగణన చేసినారు. అసెంబ్లీలో మార్చిలో మీరు ఈ బిల్లులు 2 పెట్టినారు, విద్యా ఉద్యోగాలలో, అదే విధంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేశారు, కేంద్రానికి పంపినారు, సంతోషం. అదే విధంగా ఏప్రిల్ 2 రోజు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా జరిగింది. ఆ ధర్నాలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం కూడా చాలా మంది వచ్చినారు, సంతోషం. ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి?
మేము ప్రశ్నించింది ఏంటంటే, మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఇక్కడ నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంలో ప్రధానమంత్రిని కలిసి వారిని ఒప్పించి మేము రిజర్వేషన్ సాకారం చేస్తామని చెప్పినారు. అట్లాంటి మీరు ఇవాళ మీరు సాకారం చేయకుండా మీరు మళ్ళీ ఎన్నికలకు పోవడం అంటే మీరు ఖచ్చితంగా బీసీలకు ద్రోహం చేసినట్టే, మరొకసారి మోసం చేసినట్టు అని మేము స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు బీసీలకు 42% ఇవ్వకుండా మీరు మాత్రం ఎన్నికలకు వెళ్తే బీసీలు ఇప్పుడు ఊరుకునే పరిస్థితులు లేరని కూడా చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే, మేము కేంద్రాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ 2018 చేసినప్పుడు ఆ సెక్షన్ 9 లో బీసీలకు 34% రిజర్వేషన్ రాసినారు. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా జీవో 396 జూన్ లో ఇచ్చినారు. దాని మీద కొందరు కోర్టుకు పోయినారు. కోర్టు ఏం చేసింది, ఆ జీవోని కొట్టేసింది. అదే విధంగా మీరు ఇవ్వడానికి వీల్లేదు 50%కు మించి, ఎందుకంటే అది 2010లో కృష్ణమూర్తి కేసు ఉంది కాబట్టి అది ఇవ్వడానికి వీల్లేదు అన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో వాళ్ళు మీరు పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా, డిస్మిస్ చేస్తారా అంటే వీళ్ళు విత్డ్రా చేసుకుని వచ్చినారు. ఆ తర్వాత 23% ఇచ్చినారు. 23% ఇచ్చిన దాంట్లో కూడా చిత్తశుద్ధి లేదు. ఇవాళ అప్పుడు జిహెచ్ఎంసీలో ఎస్సీ పాపులేషన్ 8%, ఎస్టీ పాపులేషన్ 1% ఉంది. అంటే 9 పోతే 50 నుంచి 9 పోతే 41% బీసీలకు ఇచ్చే అవకాశం ఉండే. కానీ 33% ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎన్నికలకు జరిపారు. సో ఏ పొలిటికల్ పార్టీ కూడా మాకు బీసీలో ఉరగబెట్టింది ఏం లేదు. అదే విధంగా బీజేపీకి వద్దాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొరకు ఎవరు ధర్నా చేసినారు, ఎవరు రోడ్ ఇచ్చినారు, ఎవరు దీక్షలు పెట్టారు? వాళ్ళు ఇవ్వాలనుకున్నారు సింపుల్ గా 2019లో జనవరి 6 అనుకుంటాను. ఆ రోజు కేబినెట్ మీటింగ్ అయింది. 7th లోక్సభ, 8th రాజ్యసభ పాసు, 10th రోజు మన రాష్ట్రపతి పాసు, 12వ తారీఖు జీవో, 17వ తారీఖు నుంచి దేశమంతా అమలు. 10 రోజులలో మీరు 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. మరి ఇదెందుకు ఇవ్వరు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. సో ఇవాళ మీకు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే 100% ఇస్తారు. మీకు లేదు కాబట్టి ఏదో ఒక కొర్రీలు పెడతారు. మేము ఇద్దరిని తిడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు తక్షణం అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, ఢిల్లీలో కూర్చోండి. ఒకవేళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తలేడు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, అదే విధంగా మాకు ఇబ్బంది అవుతుందో ఢిల్లీలో ధర్నా చేయండి. మేమందరం కూడా వస్తాం. ఆ రోజు జయలలిత గారు ఏం చేశారు, చెన్నై నుంచి వెళ్లేటప్పుడు నేను మళ్ళీ ఈ 50% రిజర్వేషన్ కేంద్రంలో బిల్లు యాక్ట్ పాస్ అయినాకనే నేను చెన్నైలో అడుగు పెడుతున్నారు. వెళ్ళిండు, ఢిల్లీలో ఉన్నారు. ఒక 20 రోజులు అది పాస్ చేయించుకొని మళ్ళీ తిరిగి చెన్నైకి వచ్చారు. సో అలాంటి స్పిరిట్, అలాంటి కమిట్మెంట్, అలాట్మెంట్, అలాంటి చిత్తశుద్ధి నిజంగా కూడా బీసీల పైన ఉంటే 100% జరుగుద్ది. ఎందుకు జరగదు? 100% జరుగుద్ది. సెన్సిటైజ్ చేయాలి. అక్కడ వెళ్ళేసి ఇక్కడ మేమేదో పంపించేసినామని చెప్పి చేతులు దులిపేసుకుంటే లాభం ఏంటి? సో ఇవాళ ఉన్నటువంటి న్యాయ నిపుణులు, న్యాయ సమీక్షలతోటి వాళ్ళు ఆలోచించుకొని సరే కేంద్రానికి పంపుదామన్నారు, 9th షెడ్యూల్ లో పెడదామన్నారు. సో విద్యా ఉద్యోగాల్లో కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసినారు. సో దాన్ని కూడా మేము ఆ రోజు స్వాగతించినాం. ఎందుకంటే మేము 9th షెడ్యూల్ లో పెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కోర్టుల నుంచి ప్రొటెక్షన్ చేయడానికి. సో ఈవెన్ 9th షెడ్యూల్ లో పెట్టినాం కానీ కొట్టేయచ్చు అని కొంత ఉంది. ఇప్పుడు మన లాస్ట్ టైం బీహార్ ఏం జరిగింది, కులగన్న జరిగిన తర్వాత కూడా రిజర్వేషన్లు పెంచితే అక్కడ హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు అప్పీల్ పోయినారు. సో ఇవాళ మనమేమంటున్నాం, అవన్నీ ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవో ఇవ్వండి మేము అర్థం అంటలే. కానీ మీరు సేఫ్ పద్ధతిగా పోండి. మాకు కావాల్సింది అల్టిమేట్ గా ఏంటంటే 42% రిజర్వేషన్ మీరు ఇస్తామన్నారు. అది ఏ పద్ధతిలో ఇస్తారో ఇవ్వండి. అది మీ బాధ్యత, మీ బాధ. అది మాకు సంబంధించిన బాధ కాదు. సో 42% ఇచ్చినాకనే ఎన్నికలకు ప్రధాన తప్పు ఎవరిది, రాష్ట్రందా కేంద్రందా? సో మేము అందరినీ తప్పు పడతామండి. ఎందుకంటే ఇందులో ఒక్కరు కాదు, అందరూ తప్పే. ఎందుకంటే గత ప్రభుత్వాలు, ఇక్కడ పాలించిన ప్రభుత్వాలు కూడా చేసిన తప్పులు మేము చెప్పగలం. మాకు అక్కడ ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి పోయినసారి వాళ్ళు 3,850 కోట్ల బడ్జెట్ అలకేట్ చేసి ఆ 36 కులాలకు ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే 19 కోట్లు 8 సంవత్సరాలలో. 2017లో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ 19 కోట్లు దేనికి వస్తాయండి? వాళ్ళ క్యాంప్ ఆఫీసులు, ఛాయలు, బిస్కెట్లకు ఒక్క నెలలో 19 కోట్ల ఖర్చు వస్తాయి. సో వాళ్ళు అంత అధ్వానంగా తీసేశారు. 12 కార్పొరేషన్లకు ఎక్స్ట్రా చేశారు. మొత్తం కలిపి 6,350 కోట్ల బడ్జెట్ అలకేట్ చేసి ఖర్చు పెట్టింది ఎంత అంటే ఆ మాటకు అక్కడ ఆ రోజు 315 కోట్లు, అందులోకి నుంచి 120 కోట్లు కరెంటు బిల్లుల కింద వాపసు తీసుకున్నారు. మరి జనాభాలో 51% హిందూ బీసీలు మీ లెక్క ప్రకారమే, 51% సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. మరి అట్లాంటప్పుడు మీరెందుకు ఆ రోజు బీసీలను తొక్కిపెట్టినారు? సో అందుకే చెప్పేది ఏంటంటే బీసీలకు ఏ పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఓట్ బ్యాంక్ వాడుకున్నారు. అందుకే ఇవాళ బీసీ సంఘాలు కూడా అన్ని కూడా పోరుబాట పట్టినాయి. ఖచ్చితంగా బీసీ సంఘాలు ఇప్పుడు వీళ్ళు ఇవ్వకుండా పోయింది అనుకో, ఎవరు కార్యాచరణ ప్రణాళిక పాల్గొంటారు. ఎట్లా ఏముంటది కార్యాచరణ ప్రణాళిక? సరే ఇవన్నీ డిసైడ్ అయితే తర్వాత ఇప్పుడే ఎందుకు మనం చెప్పాల్సి ఉంటుంది?
యా. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు మీ బీఆర్ఎస్ హయాంలో 23% ఇంప్లిమెంట్ అయినాయి. అంతకుముందన్నా కొంత ఎక్కువ ఉండే, బట్ 23% తోనే చేశారు. ఇప్పుడు మీరు 42% ఎట్లా అడుగుతారు? ఒకటి భరత్ గారు, మీరు మన శివశంకర్ గారు కొడుకున్నాడు, వారిని అడగండి. అంతకుముందు ఆ గవర్నమెంట్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జానరెడ్డి గారు ఉన్నప్పుడు వారు కోర్టుల కేసు వేసినప్పుడు వారి హయాంలోనే కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నడుస్తా ఉంది. వారు ఇంప్లీట్ అయినారు. కాంగ్రెస్ నాయకునిగా వారు ఇంప్లీట్ అయి వారు సొంత ఖర్చులతో సుప్రీంకోర్టు వరకు కూడా పోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది అయినా కూడా చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకు అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అదే మార్కెట్ యార్డ్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్సీలకు ఇవ్వడం జరిగింది. రాజ్యసభ సీట్లు 2 వస్తే 2 బీసీలు ఇవ్వడం జరిగింది. కొంతవరకు చేసినాం. ఇవాళ మీరు ఇంత చేస్తామంటేనే కదా ఇచ్చింది. ఇవాళ మీరు బీసీ సప్లాను బీసీ యొక్క డిక్లరేషన్ పెట్టి కామారెడ్డిలో పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి చెప్పిపించి మీరు అధికారంలోకి వచ్చారు. ఈ బీసీలందరూ ఏమన్నారు? సరే అందరికన్నా వీళ్ళు ఎక్కువ చేస్తామని మీకు ఇచ్చిండ్రు, అందరికన్నా మీరు చాలా పొడుస్తారని మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ ఇచ్చిండ్రు? కార్పొరేషన్ లో ఇవ్వలేదు, మంత్రి పదవులు ఇచ్చిండ్రు ఏదో నామమాత్రంగా. మరి హోమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు శ్రీహరి గారికి? రెవెన్యూ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు? ఏదో ఇట్లా ఇచ్చినామన్నట్టు 2-3 ఇచ్చిండ్రు. మేము ఉన్నది ఎంత, ఇచ్చిన శాతం ఎంత, ఎక్కడ ఇచ్చిండ్రు? మీరు అనుకుని ఉండొచ్చు ఏదో ఇట్లా పదవులు ఇచ్చి కొనుక్కుంటాము, పైసలు ఇచ్చి కొనుక్కుంటాము అంటే ఇప్పుడు ఎవరు అమ్ముడుపోయేటోడు ఎవరు లేరు. చాలా చైతన్యం వచ్చింది దేశవ్యాప్తంగా, అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇలా మేము ఇచ్చినామా అనేది కాదు, మేము ఇయ్యలేదు కనుక మాకు ఇయ్యలేదు భయ్. ఇప్పుడు మీరు ఇస్తామని మీకు చేసారు కదా, మేము చేసే కాడికి మేము చేసినాం. ఇలా 1,00,000 కోట్లు ఖర్చు అయితే ఇలా బీసీ గురుకులాలు తెచ్చినాం. ఇదే కృష్ణయ్య గారు ఇంద్రపార్ దగ్గర అన్నం బాలేదు, పప్పు బాలేదు, హాస్టల్ బాలేవు అని ధర్నాలు చేసిండు. జీవితం మొత్తం కూడా ధర్నాలు చేసిండు. ఇవాళ మేము అవన్నీ దృష్టిలో పెట్టుకొని గురుకులాలు తెచ్చినాం, చదువుకోవాలి పిల్లలని చెప్పి గురుకులాలు ఏర్పాటు చేసినాం. 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. విద్యా వ్యవస్థలో వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు కలిగించినాం. విదేశీ విద్యకు 20 లక్షలు మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద విదేశీ విద్యలో పంపించినాం. ఎంతమందికి చేసినాం. ఇప్పుడు చిరంజీవి గారు కూడా 10 సంవత్సరాలు పొలిటికల్ రిజర్వేషన్స్ కు ప్రత్యామ్నాయం కాదు కదా. పొలిటికల్ అందుకే కదా ఇలా మేము అంటే మీరు అప్పుడు ఎందుకు ఆగలేదు? అప్పుడు కోర్టులో ఎందుకు దాన్ని గట్టిగా ఎదుర్కోలేకపోయారు? కోర్టులో ఎదుర్కొన్నాము. కాంగ్రెస్ నాయకుడు శివశంకర్ గారు కొడుకు కూడా వారు కూడా కొట్లాడిండు కావాలని చెప్పని. చాలా మంది కొట్లాడిన కొన్ని కారణాల వల్ల కాలేదు. ఈ రోజు మీరు చేస్తామన్నారు కదా, మీరే అన్నారు కదా 42% చట్టబద్ధత తీసుకొచ్చి ఎలక్షన్ లో పెడతామని. మీరు ఏం చేస్తారో మనకు తెలియదు. కేంద్రాన్ని కాలు మొక్తారా, కేంద్రంలో కొట్లాడతారా, కేంద్రం నుంచి చేస్తారా, ఏం చేస్తారా కాదు. మీరు 42% చట్టబద్ధతతో తీసుకొచ్చి ఎలక్షన్ లో పోతామని మీరు అన్నారు. దాంతో పాటుగా సప్లాన్తో నుంచి మొదలుకుంటే అనేక అంశాలు మీరు మాట్లాడినరు. మీరు మాట్లాడినటువంటి ₹1 ఖర్చు కానటువంటి దానికి జియో ఇయ్యలేదు, ఎలాంటి చట్టబద్ధత తేలేదు, మంత్రి పదవులు సరిగా ఇయ్యలేదు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు, రాజకీయ ప్రక్రియ ద్వారా అనేక అంశాలు ఉన్నాయి, ఏం చేయలేదు. వీళ్ళు ఏం చేయకుండా ధర్నా చేసిర్రు ఢిల్లీలో. ఎంత గమ్మత్ అంటే ధర్నా చేస్తే అబ్బా కాంగ్రెస్ ఎంత పెద్ద ధర్నా చేసినారు. మరి ధర్నా చేసి ధర్నా వెంబడే ధర్నా నుంచి ప్రధానమంత్రి పోయి కలిసిర్రా? నెక్స్ట్ డే ప్రధానమంత్రి ఒక డెలిగేషన్ కలిసిందా? అఖిలపక్షాన్ని తీసుకొని పోయిందా? ఏనాడైనా ప్రధానమంత్రి దగ్గర పోయి ఖచ్చితంగా మాకు ఏం చేయకుండా సరే ఈ బీసీ బిల్లు మేము తెచ్చినాం ఇవ్వండి అని అడిగిండ్రా? ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు బసవరాజ్ సారయ్య గారు మాజీ మంత్రి జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. సారయ్య గారు నమస్కారం, చెప్పండి. కేబినెట్ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకోబోతోంది. కానీ 42% అయితే ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు బాధ్యులు దీనికి? కంపల్సరీ 42% పెట్టాలనేదే పార్టీ పరంగా నిర్ణయం జరిగింది. క్యాబినెట్ కాకుండా జాతీయ స్థాయిలో కూడా అయింది కనుక కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో 42% తప్పనిసరి రిజర్వేషన్ కల్పిస్తుందనే విశ్వాసం ఉంది. చెప్తున్నారు కదా తప్పనిసరి ఎలక్షన్ పోతామని. 42% మీదనే ఎలక్షన్లు పోతాం లోకల్ బాడీ ఎన్నికల్లో. బట్ కేబినెట్ ఇప్పుడు ఇంకో 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఎట్లా పోతారు? వస్తుంది కేబినెట్, అట్లా తప్పనిసరి ఇస్తారు వాళ్ళు. ఎట్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు తప్ప మీరు జీవో జారీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా పీసీసీ ప్రెసిడెంట్ గారి దగ్గర నేను మాట్లాడినప్పుడు ఈ డిస్కస్ వచ్చింది చెప్పి నేను చెప్పాను. నాకు కూడా నేను అడిగాను తప్పనిసరి 42% కంపల్సరీ రిజర్వేషన్ పోతున్నాం కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని. అంటే మీరు పార్టీ తరపున పెడతారా లేకపోతే ప్రభుత్వం తరపున? అవసరం పార్టీ తరపున పెడతాం.
పార్టీ తరపున. అవసరం పార్టీ పెట్టినట్టు సిద్ధంగా ఉంది. ఇప్పుడు పార్టీ తరపున 42% బీసీలు అంటే మిగతా పార్టీలు ఇవ్వకపోవచ్చు. అవతల ఇంకో అగ్రవర్ణాల క్యాండిడేట్, రెడ్డి క్యాండిడేట్, కమ్మ క్యాండిడేట్, బ్రాహ్మణ క్యాండిడేట్, వెలమ క్యాండిడేట్ మీద బీసీలు గెలుస్తారా? కష్టం కదా. పార్టీ తరపున కాకుండా రిజర్వేషన్ ఉంటే కదా. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. జాతీయ పార్టీలు కానీ, లోకల్ పార్టీ కానీ, రీజనల్ పార్టీకి ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు నియమైన బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు ఇస్తారు వాళ్ళు కూడా. ఆర్ కృష్ణ గారు, మీరు లైన్ లోనే ఉండండి. సారే గారు, ఆర్ కృష్ణ గారు, పార్టీ తరపున రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఉంది. పార్టీ తరపున ఇస్తే డబ్బు నోళ్ళు ఇండిపెండెంట్ చేసిన ఇతర పార్టీలు అన్ని ఒప్పుకుంటే కొంతవరకు మేలు జరుగుతుంది. కానీ అన్ని పార్టీలు బీసీలకి ఒప్పుకుంటే మేము పార్టీ ఇస్తాం, ఇంకో చోట మాకు అనువైన చోట ఇస్తామంటారు. దీంతో బీసీలకు నష్టం జరగదు. బీసీలకు చట్ట ప్రకారం ఇస్తేనే, రిజర్వేషన్ల చట్ట ప్రకారం ఇస్తేనే న్యాయం జరుగుతుంది. దానికి తగినటువంటి ప్రతిపాదికలే ఇప్పుడు చిరంజీవి గారు సూచనలో ఈజీగా అయ్యేది చెప్పారు. నేను సమాజంలో పెద్ద యుద్ధం జరిగినా సరే ఇన్ని న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థలకు తగిన పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నా. బంద్లు జరగాలి, రస్తారోకాలు జరగాలి. సమాజం మండల్ కమిషన్ అప్పుడు, మొండి ధర కమిషన్ అప్పుడు జరిగినట్లు సమాజంలో రావాలి యుద్ధం. అప్పుడే అన్ని వ్యవస్థలు భయపడతాయి. అరే బీసీలు మామూలు రాదు. ఇప్పుడు బీసీలలో చైతన్యం వచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటది. కోర్టు కొట్టేసిందనుకో చెల్లారే బంధు పిలుపు అవుతుంది. దాంతో కోర్టులు, వ్యవస్థలు అన్ని కూడా భయపడిపోయే పార్టీలు భయపడతాయి. కాబట్టి గతంలో జరిగినట్టుగా మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు సమాజంలో వచ్చినప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని పార్టీలు ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరి. ఆల్రెడీ బీజేపీ పార్టీ నుంచి అసెంబ్లీలో సపోర్ట్ చేసారు, కిషన్ రెడ్డి కూడా చెప్పారు, మేము అందరం కూడా చెప్తున్నాం. తప్పనిసరి అక్కడ కూడా ఒత్తిడి తీసుకొస్తే ఈ అవకాశం శాశ్వత పరిష్కారం అవుతుంది. రాజ్యాంగాన్ని జనాభా ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్లు పెట్టే విధంగా పకడ్బందీగా రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఈ సమస్యకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రంగాలు, చట్టసభల రిజర్వేషన్లు ఇదే కాదు. మేము ఇది లోకల్ బాడీది ఒక అంశం మాత్రమే. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలనేది మా ఫైనల్ టార్గెట్. బీసీ ఉద్యమం యొక్క ఫైనల్ టార్గెట్. దాని మీద ఇప్పటికి 100 సార్లు ఇక్కడ ధర్నాలు జరిపాం, పార్లమెంట్ రేజ్ చేశాం. ఇటీవల పార్లమెంట్ కూడా నేను క్వశ్చన్ రేజ్ చేసిన. ఈ విధంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ సమయం ఆసన్నమైంది. దానికి అనువైన వాతావరణం నెలకొల్పాలి మనం. అది ఉద్యమ రూపంగా నెలకొల్పితేనే ఆ సమాజంలో తుది ఆలోచనకు వస్తారు. అందుకోసం తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం మరింత ఒత్తిడి తెచ్చి కేంద్రం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి పోయి అఖిలపక్షాన్ని తీసుకుపోవడం ఒక భాగం. ఇక్కడ జీవో తీసి దాని మీద అఖిలపక్షం తీసుకపోతే అపాయింట్మెంట్ ఇప్పిస్తారా? అంటే తప్పనిసరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు పార్టీ అధ్యక్షుడు, ఆయన తప్పనిసరి ఇప్పిస్తారని నేను అనుకుంటున్నాను. మరి అప్పుడే అన్నారు అఖిలపక్షం అని చెప్పి, అసలు పాస్ చేసిన వెంటనే అఖిలపక్షం అన్నారు. మరి ఎందుకు కాలేదు ఇంతవరకు? అమ్మా వీళ్ళు ట్రై చేసింది అనేది మాకు డౌట్. ట్రై చేసిర్రు, పోనీకి అడిగిర్రు. అఖిలపక్షం మీటింగ్ అడిగినట్టు సారే గారు, అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోలేదు ఇంతవరకు ఢిల్లీకి? తీసుకుపోతాం, మాకు ప్రయత్నాలు చేస్తాం. పార్టీ ప్రెసిడెంట్ గారు, సీఎం గారు మాట ఆలోచనలో ఉన్నది తప్పకుండా. అంటే ఇప్పుడు పాస్ అయ్యి 2-3 నెలలు అయింది కదా, ఈ పార్టీకి తీసుకుపోతే అయిపోతుండే కదా. ఇప్పుడు రేపు ఎల్లుండి 2-3 రోజులు నోటిఫికేషన్ వచ్చే ముందు ఇప్పుడు మీరు అఖిలపక్షం అంటే ఎట్లా? తీసుకెళ్తాం. చిరంజీవులు గారు ఒక ప్రపోజల్ చేశారు బసవరాజ్ సారే గారు, పార్టీ తరపున ఇస్తాం 42% అని. ఒకటి, ఎవరో దయా దాక్షిణ్యాలు భిక్ష మీద ఆధారపడి బతకడం లేదండి. ఇప్పుడు 42% మీరు చట్టబద్ధంగా ఇస్తామన్నారు, చట్టబద్ధం ఇవ్వండి. మీ నాయకుడు, అధినాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మేము కులగణన జరుపుతాము, సీలింగ్ తీసేస్తాం 50%, రాజ్యాంగ సవరణ చేసి మేము ఎవరి జనాభా ప్రకారం వాళ్ళ వాటా పంచుతామని చెప్తున్నారు. సో మీరు రాహుల్ గాంధీ గారు మాట పెడచెవిలో పెట్టి మీరు ఎన్నికలకు పోతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీ నాయకుడే దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు, వేరే వాళ్ళు కాదు. మరి అట్లాంటప్పుడు రాహుల్ గాంధీ మాటకి ఏం విలువ ఉంటుంది? రేపు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళేసి ప్రచారం చేస్తాడు? సో వీళ్ళు ఇక్కడ 100%
ప్రయత్నాలు చేయాలి. అంతకుముందు స్టార్టింగ్ మన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు 100% చెప్పిండు ఆయన వీళ్ళు ఏం చేసినారు ఇప్పటి వరకు అని. అదేవిధంగా మా కృష్ణయ్య గారు కూడా చెప్పినారు. సో మేము కోరేది ఏంటంటే 100% మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. మొదలు నిరూపించుకుంటే మీరు ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఎక్కడ పిలిచినారండి? బీసీ సంఘాలను కూడా పిలిచినారా కనీసం ఎన్నికలకు పోయే మొదలు? అరే మా ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా అవుతుందని. సో మరి అందరు పోతుంటారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇస్తుండ్రి. నేనైతే ఒక దాదాపు 1.5 month బ్యాక్ నేను సీఎం గారికి రిటర్న్ గా రిప్రజెంటేషన్ ఇచ్చాను, మీరు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్ళండి అని పర్సనల్ గా కలిసి ఇచ్చాను నేను. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపైన ఉలుకు లేదు పలుకు లేదు. మేమేదో చేసే కాడికి చేసినాం, ఇక మా చేతిలో ఏం లేదని చెప్పి చేతులు దులిపేసుకొని కూర్చుంటా అంటే ఎట్లా అండి? సో మరి బీసీలు అంటే మీకు అంత చులకన ఉంటే మేము చేయలేము. ఒకవైపు ఇంతవైపు పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు 70 కార్పొరేషన్ పోస్టులు నింపినారు. అందులో దాదాపు 45 పోస్టులు ఒక కమ్యూనిటీకే ఇచ్చుకున్నారు. ఇదేం రాష్ట్రం అండి ఇది? ఇదేనా మన సోషల్ జస్టిస్? సో ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎవరిని నిందించిన ప్రయోజనం లేదు. మాకు తెలుసు బీసీలకు ఏ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఎంతవరకు మమ్మల్ని ఉపయోగించుకుంటారని. అందుకే ఇవాళ బీసీ సంఘాలు కూడా పోరుబాట పడినాయి. రేపు రాబోయే కాలంలో రాజ్యాధికారం లీగల్ గా వెళ్తారా? ఇప్పుడు దీని నోటిఫికేషన్ కనుక వస్తే దాన్ని ఆపే దిశగా ఇది ఇంప్లిమెంట్ చేసిన ఇప్పుడు లీగల్ గా వెళ్ళడం అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ కోర్టు కూడా జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. సో వాళ్ళు ఏం జడ్జిమెంట్ ఇస్తారో మాకు తెలుసు, దాంట్లో ఏం పెద్ద ఇష్యూ లేదు. లాస్ట్ టైం కూడా కృష్ణ గారు కూడా కేసు వేశారు 2018లో. ఈ 34% దాని మీద కూడా వారు కూడా వేసినారు. నేను కూడా ఆ రిట్ పిటిషన్లు అన్ని కూడా చదివినాను. సో ఇవాళ ఒక పాసిబిలిటీ, రాష్ట్ర ప్రభుత్వం 42% ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడే జీవో ఇచ్చి ఎలక్షన్స్ వెళ్తే వెళ్ళమని మేము అద్దనట్లేదు. సరే కోర్టులో జరుగుతుంది, సరే తర్వాత చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది. అది ఒక భాగం. కానీ అది కోర్టులు కొట్టేస్తుందని మనకు కొంత గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి మనం 9th షెడ్యూల్లో పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పంపింది. మేమేమంటున్నాం, మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి చేసి 9th షెడ్యూల్ వచ్చేలాగా చేయండి. ఎన్ని రోజులలో చేశారండి తమిళనాడులో? మీరు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10 రోజులలో ఇవ్వలేదు దేశవ్యాప్తంగా. మరి మనసు ఉంటే మార్గం ఉంటది, మనసే లేదు. ఏదో విధంగా వంకలు పెట్టేసి దాన్ని వెనక్కి తిప్పుదాం అనుకుంటే ఇదే పరిస్థితి దాపురిస్తుంది. అది మేము చెప్పేది. కానీ ఏదో 42% పార్టీ పరంగా ఇస్తే మాత్రం బీసీ సంఘాలు ఒప్పుకో, మాకు చట్టబద్ధంగా కావాలి. శ్రీనివాస్ గౌడ్ గారు, మీ పార్టీ సిద్ధమా 42% ఇస్తే గనక పార్టీ పరంగా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఒకటి మళ్ళొకసారి మోసం చేసినట్లేదు. ఇదేంటంటే ఇగో 42% ఇస్తే ఎవరు గెలిచిండి అని ఎట్లా? ఇది దేశానికి రోల్ మోడల్ అన్నారు, ఇది ఇట్లా చేస్తే రోల్ మోడల్ అయితే అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి, రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ లో 2 సీట్లు బీసీలకు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వాలని చెప్పిండు. వీళ్ళకి ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? యాకత్పుర, మలక్పేట, చార్మినారు, గోషమాలు ఇలాంటివి ఓడిపోయే సీట్లు ఇచ్చి బీసీలకు ఇస్తే గెలవరా? చూసినావా? బీసీలకు సీట్లు ఇస్తే ఎవరు గెలుస్తా అని చెప్తారు. ఇట్లా చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు 42% ఇస్తారు, 50% ఇస్తారు. అది నిలబెట్టాడే బీసీ. 42% అనేది మీరు లెక్కలు, మీరు జనరల్ నిలబెట్టారు కూడా ఎక్కువ ఉంటారు. గెలిచే కాడ ఏం చేస్తారంటే గెలవని ఓడిపోయే కాడ వాళ్ళ డామినేట్ ఉన్న కాడ సీట్లు ఇస్తారు, ఇంకో దగ్గర ఇస్తారు. లెక్కకు 42 కాదు, ఇంకా 52 కూడా ఇస్తారు. ఇచ్చి 52% టికెట్లు ఇచ్చినామంటే కాదు అట్లా. ఎవడు ఇండిపెండెంట్ చేస్తాడు, ఎవరు బాధ్యులు అవుతుంది? మళ్ళీ బీసీలను వీళ్ళకి ఐక్యత లేదు, వీళ్ళు ఓట్లు వేసుకోరు, వీళ్ళకి చేత కాదని చెప్పుకోవడానికి ఉపయోగపడతా ఏం లేదు. ఈ రోజు రాష్ట్ర ఎంపీటీసీల సంఘం, రాష్ట్ర సర్పంచ్ల సంఘం, ఎంపీపీల సంఘం, జడ్పీటీసీల సంఘం, మున్సిపల్ సంఘం, కౌన్సిలర్ సంఘం అన్ని కూడా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర రాష్ట్ర సంఘ నాయకులు అందరూ వచ్చిండ్రు. దాదాపు 200-300 మంది వచ్చిండ్రు, జిల్లాల నుంచి వచ్చిండ్రు. వాళ్ళు ఒక్కటే అన్న అక్కడ తీర్మానం చేస్తున్నారు అసెంబ్లీలో. మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన సంబంధం లేని శాఖ ఆయన ప్రకటించాడు. ఎవరు పడితే ఎవరంటే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ మళ్ళా మోసం జరుగుతుంది కోర్టు పేరు మీద. ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చి మేము ఏం చేయాలంటారు. ఇప్పుడు మన జియో తీయమంటే జియో తీస్తారు, తీసిన తర్వాత మళ్ళా కోర్టులో పోయింది అందుకే పోతున్నాం అంటారు. మీ ఉద్దేశం అది కాదు. జియో తీయండి, కోర్టులో పోతే పోని, మళ్ళీ కొట్లాడాలి. అంటే ఇది అమలయ్యేంత వరకు కొట్లాడి దిశగా చిత్తశుద్ధి కనిపించాలా. కానీ జనంలో మేము ప్రయత్నం చేసినాము అని ఉట్టి చూడాలని కాదు, హార్ట్ఫుల్ కనిపించాలా. మీరు ఢిల్లీలో ధర్నా చేసిండ్రు, మరి ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత మీరు ఏ ప్రయత్నం చేసిండ్రు? ప్రధానమంత్రి గారిని 10 సార్లు కలిసి ప్రధానమంత్రి గారిని ఒక్కనాడన్నా ఇక ప్రధానమంత్రి గారిని ఇవాళ ఇది ఒక్కటే అంశం మీద వచ్చినాము, బీసీల గురించి వచ్చినామని అడిగినరా? ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, పోదాంపా అని అడిగినరా? కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పోదాంపా అని అడిగినరా? ఎవరైనా మాట్లాడినరా? ఏమైనా ప్రయత్నం జరిగిందా? మీరు ఏం చేస్తారో మాకు తెలియదండి. మీరు చట్టబద్ధత కల్పించే ఎలక్షన్లు పోవాలి,
మీరు ఏదో దీనిలో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, కేంద్రందా రాష్ట్రందా శ్రీనివాస్ గౌడ్ గారు? రాష్ట్ర ప్రభుత్వం అందండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. ఇప్పుడు మీరు బసవరాజ్ సారయ్య గారు పెద్ద మనిషి, వారిని ఇంట్లో పెట్టకండి. వారు ఏమైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద ఆయన ఇబ్బంది పెడతారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఎంబీసీ నాయకుడు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు కూర్చొని పెట్టాలి. ఆయన ఉట్టిగా పెట్టినట్లు అంతే. ఇప్పుడు ఆయనకు కాంట్రవర్షియల్ గా మాట్లాడితే కూడా ప్రాబ్లం చేస్తారు. ఆయన క్లారిటీగా చెప్పిండు. ఆయన చట్టబద్ధతతోనే మేము పెడతాము, ఏం చేస్తాము అంటే ఆయన ఉన్న మనోభావన చెప్పిండు. 42% అనేది చట్టబద్ధతతో పెడితేనే వీళ్ళు గెలుస్తారు భయ్, లేక అందరు బీసీలో పడితేనే ఎవడో బీసీ గెలుస్తారు, లేదంటే అన్యాయం చేస్తారు వీళ్ళు అనేది తెలుసు వారికి మాటలను బట్టి. కనుక అందరు కోరుకునేది ఒకటే, మేము అన్ని బీసీ సంఘాలను పిలుస్తాం, అందరినీ మేధావులను పిలుస్తాం. ఇంకా ఎవరైనా ఓసీలో కానీ ఇంకా వేరే కులంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఇయ్యాలి, బీసీలకు ఇయ్యాలి, పాపం అన్యాయం జరిగింది. ఇలా బీసీలు లేకపోతే దేశవ్యాప్తంగా మళ్ళీ పెద్ద విప్లవం వస్తుంది. అది తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణ విప్లవాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది బీసీ ఉద్యమం. ఇది అంటుకుంటది. ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పే మహనీయులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కలుపుకుంటాం. 42% ఇస్తే కాదు, నువ్వు 50% ఇచ్చినా కూడా వద్దు, నువ్వు 60% ఇచ్చినా కూడా వద్దు. నువ్వు జనగణన చేసిండ్రు, మేము 51% ఉంటే 42% చూపించు అంటే చిన్న చూపు. మీరు గింతే ఉండరు, ఎక్కువ నిలవ కానీ చాలా తక్కువ ఉన్నారు అన్నట్ల పర్సెంటేజ్ తక్కువ చూపించారు, ఎవరెవరిలో కలిపిర్రు, అన్ని భరించినాం. సరే 42% అయితే రాని, చట్టబద్ధత రాని, ఇది వచ్చిన తర్వాత చూద్దామని అనుకున్నాం. కనుక ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సెన్సెస్ లో బీసీ జనగణన చేస్తుంది. అది అయిన వెంటనే ఎందుకు చేస్తున్నారు మీరు? ఏదో ఇవ్వడానికి చేస్తున్నారు. ఇవ్వాలి, చట్టసభలు ఇవ్వాలి అనేది పెద్ద ఎత్తున మేము కార్యక్రమం తీసుకుంటాం. చట్టబద్ధత ఇస్తే చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది. ఇక మీరు చూడండి, 9.5 లక్షల కోట్లు ఎగ్గొట్టిండ్రు బ్యాంకులలో. ఒక్కడన్నా ఉన్నాడు అండి ఈ వర్గాల వాళ్ళు? కనీసం ఎగ్గొట్టినాడు కూడా లేడు, లోన్ తీసుకున్నవాడు కూడా లేడు, కనీసం ఒక ఇండస్ట్రీ పెట్టిన వాడు లేడు, సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలా ఇన్ని లక్షల కోట్ల కాంట్రాక్ట్లు అవుతున్నాయి 10 సంవత్సరాల నుంచి. మా గవర్నమెంట్ కూడా చెప్తున్నా, అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి, ఎవరి చేతిలోకి పోతున్నాయి? అంతటా అన్నిట్లో అన్యాయం జరుగుతోంది. పదవులలో అన్యాయం, ఐఏఎస్ లకు అన్యాయమే, ఐపీఎస్ లకు అన్యాయమే, ఆఫీసర్లకు అన్యాయమే, ప్రతి ఒక్కరికి అన్యాయమే, రాజకీయ పరంగా అన్యాయమే. చూస్తూ కళ్ళ ముందర చూస్తూనే దోపిడీ చేస్తున్నారు, చూస్తూనే అన్యాయం చేస్తారు కళ్ళ ముందరనే. ఇగో తీర్మానం చేసినాం అయిపోయింది, ఢిల్లీలో ధర్నా చేసినాం అయిపోయింది అంటే ఎవరు నమ్ముతాడండి? ఇదంతా తప్పది. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కూడా బాధపడుతున్నారు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా మదన పడతా ఉన్నారు. వాళ్ళ పార్టీ కనుక ఏం చెప్పలేకపోతున్నారు. కనుక పార్టీలకు అతీతంగా దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చట్టబద్ధతతోనే ఎలక్షన్లో పోవాలి. గ్రామాలలో ఏం కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఎంతవరకైనా సరే కాకకు మీకు అంత ప్రేమ ఉంటే అంతకుముందే తెచ్చేది ఉంటుంది. 2 నెలలు ఆపి ఇప్పుడు మా మీద బీసీల గురించి మా మీద దొబ్బి వీళ్ళు ఎలక్షన్ పెట్టిస్తున్నారు కనుక గ్రామాలు ఇట్లయినా అని చెప్పి చెప్పడానికి, మమ్మల్ని దోషులు నిలబెట్టడానికి, అవమానపరచడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఇప్పుడు 42% పెట్టి మళ్ళీ చూసినావా ఓడిపోయిందని చెప్పడానికి, అవమానపరచడానికి ఈ ప్లాన్ చేస్తున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఒప్పుకోదు. దానికి గ్యారంటీగా వాళ్ళు అన్న మాట ప్రకారం చేయాల్సింది. మనతో పాటు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు, ఈబీసీ ఫోరం నేత ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే. భరత్ భాయ్ నమస్తే. బీసీ సంఘ నేతలందరూ కూడా ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు లాస్ట్ టైం 23% రిజర్వేషన్లు మాత్రమే అమలైంది, 56% పాపులేషన్ బీసీ ఉంది, ముస్లిం బీసీలతో కలిపితే మొన్నటి లెక్క ప్రకారం. సో ఎట్లా జరగాలంటారు ఇప్పుడు ఎలక్షన్? అయితే ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు కులాల జపాలు చేస్తున్నాయి. ఈ కులాల జపాలలో వాళ్ళ నేపథ్యం ఏంటంటే కొన్ని కులాలను జపం చేసి ఓట్ల కొరకు ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టు కపట ప్రేమలు ఒల్లిస్తున్నాయి. కానీ నేను బీసీ నాయకులకు ఒక డిమాండ్ చేస్తున్నా, డిమాండ్ చేయమని చెప్తున్నా బీసీ నాయకులకు. ఏమనంటే ఏదైనా రిజర్వేషన్లు గ్రామ పంచాయతీలో 42% అనేది కాదు, 42% ఇవ్వడం మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఒక ముఖ్యమంత్రికి అడగండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి, ఒక మంత్రులకు, తర్వాత ఒక ప్రధానమంత్రికి మాకు ఆ స్థానం కావాలని కోరుకోవాలి. ఎందుకంటే కేవలం సర్పంచులు, స్థానిక సంస్థలలో 42%, 50% వస్తే రాజ్యం వచ్చినట్టు కాదు వాళ్ళకు. అయితే వాళ్ళు ఇప్పుడు సోదరులు మాట్లాడింది నేను విన్నా, బీసీ సోదరులు వాళ్ళు అన్న మాటలో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే కొన్ని వర్గాలు మాత్రమే బ్యాంకులలో లోన్లు తీసుకున్నా, బ్యాంకులకు ఎగవేసినా అనే మాట మాట్లాడుతున్నారు. అది నిజమే, ఎందుకంటే అవకాశాలు వాళ్ళకే వచ్చినాయి.
నేను అందుకే ఏమంటున్నంటే ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా ఒక ఈబీసీ అధ్యక్షునిగా నేనేమంటున్నంటే మీరు పప్పుల బెల్లాలకు పుట్నాలకు ఆటపడకండి. మీరు రాజ్యం కావాలి, కానీ ఇప్పుడు రాజ్యాధికారం. రాజ్యం అంటే మోడీ బీసీ ఉన్నాడు ప్రధానమంత్రి, అయితే మొత్తం బీసీలకు న్యాయం జరిగిందా? రైట్, మీరు అన్నది కూడా వాస్తవం. మోడీ ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో కర్ణాటకలో సిద్ధరామయ్య బీసీ సీఎం ఉన్నాడు, అక్కడ ఉన్న బీసీలకు న్యాయం జరగదు కదా. 42% ఇంప్లిమెంట్ అయితేనే, పొలిటికల్ గా ఇంప్లిమెంట్ అయితేనే సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బీసీలు అయితేనే బీసీల అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది కదా. భరత్ గారు మీరు ఒక మాట వినండి. మోడీ ప్రధాని అంటే విశిష్టంగా, విలక్షణంగా, వాస్తవంగా అన్ని వర్గాలను కలుపుకొని అతని యొక్క పరిపాలన ఉంది, దాంట్లో సందేహం లేదు. రెండవది, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, అందరికీ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు, మనం తప్పుపట్టడానికి లేదు. కాకపోతే రాజకీయంగా మాట్లాడడానికి వేరు. నేను ఎందుకంటే ఇప్పుడు మీతోటి చర్చ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. అయితే ఇంకొక మాట మీతోటి ఏకీభవిస్తున్నా, ఏంటంటే బీసీలు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన బీసీలకు ఒరుగుతుందా అనేది నిజమే. ఎందుకంటే వాళ్ళలో చిత్తశుద్ధి ఉండాలి. వీడు బీహార్ లో ఎప్పటి నుంచో బీసీలు ఉన్నారు, కానీ చిత్తశుద్ధి లేదు, అందుకే అభివృద్ధి లేదు. అయితే బీసీ అయినా, ఓసీ అయినా, ఏ కులం వ్యక్తి అయినా అతనికి పరిపాలన దక్షత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, అతనికి ప్రజల పట్ల అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి, పట్టుదల ఉండాలి, సంకల్పంతో పనిచేసే శక్తి యుక్తున్నటువంటి ముఖ్యమంత్రులు కావాలి. అయితే నేనేమంటున్నంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని, ఎక్కడ గాని ఈ భారతదేశం వల్ల బీసీలు అవునన్నా కాదన్నా 50% ఉన్నమాట వాస్తవం. సరే, దాన్ని అందరూ పరిగణలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయిన జనాభా లెక్కలు గాని, కమిషన్లు గాని, అవి అన్ని పరిగణలోకి తీసుకున్న మాట వాస్తవం. అయితే వాళ్ళు జనాభా ప్రకారంగా కోరుతున్నారు, మా జనాభా ఎంత ఉంటే అంత కావాలని కోరుతున్నారు. కానీ నేనేమంటున్నా అంటే, జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు రావు. ఎందుకంటే ఆ రిజర్వేషన్లు అనేది జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు రాజ్యాంగం ఒప్పుకోదు. కాకపోతే ఏంటంటే బీసీలు అనగదొక్కబడుతున్నారు, జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు, ఆధిపత్యం, అగ్రకులాలు ఎత్తేస్తున్న మాట వాస్తవం అనేది నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఏమంటున్నా అంటే, అందుకనే మీరు ముఖ్యమంత్రి కావాలనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రులు కావాలనుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇదివరకు మీకు తెలుసు, ముఖ్యమంత్రి పదవి మరి సాక్రిఫైస్ చేసిన సిద్ధమా? రెడ్డిస్ ముఖ్యమంత్రి, రెడ్డిలు ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇచ్చిన సిద్ధమా? తప్పకుండా రాజకీయాలకు అతీతంగా శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నా. భరత్ గారు ఒక్క నిమిషం ఇంటర్వెన్షన్ చిరంజీవి గారు చెప్పండి. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నంత మాత్రాన బీసీలకు న్యాయం జరుగుద్దా అనేది ఒక ప్రశ్న వాళ్ళు లేవనెత్తారు. నేను మీరు పక్కనున్న తమిళనాడు చెప్తున్నాను. తమిళనాడులో బీసీలే అధికారంలో ఉన్నారు. తమిళనాడు పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశంలో #1. ఈ రోజు భారతదేశంలో రెవెన్యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కాంట్రిబ్యూట్ చేసేది తమిళనాడు కంటే మించిన రాష్ట్రం లేదు, మహారాష్ట్ర, తమిళనాడు. సో మరి అక్కడ డెవలప్మెంట్ ఉంది కదా బీసీలదే ఉన్న దగ్గర. సో బీహార్ అనేది నార్త్ ఇండియా ఇస్ సెపరేట్ డెవలప్మెంట్. ఇవాళ అట్లాంటి ఓసీలు మొత్తం పరిపాలించిన వెస్ట్ బెంగాల్ కి ఏమైందంటే బ్రాహ్మణ్సే పాలించారు, ఇప్పటిదాకా కూడా పాలిస్తూనే ఉన్నారు. సో దాన్ని కంపారిజన్ చేయదు. బీసీలు ముఖ్యమంత్రులుగా తమ స్వంత మెజారిటీ ఎమ్మెల్యేలతో ఉన్న దగ్గర 100% బీసీలకు న్యాయం చేస్తున్నారు. దానికి ఉదాహరణ తమిళనాడు ఒక మార్గం. సో అదేవిధంగా రాజ్యాంగం 50% రిజర్వేషన్ దాటడానికి ఒప్పుకోదన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా సీలింగ్ ఇంత 50% అని రాయలే. ఈ 50% అనేది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, కోర్టులు డిక్టేట్ చేసినాయి. ఎందుకంటే కేవలం బీసీలు వీళ్ళకి మొత్తం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి 50% సీలింగ్ పెట్టినారు. ఎక్కడ ఉందండి రాజ్యాంగంలో? ఆర్టికల్ 15(4), 16(4) లో ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు మీరు ఎస్సీలకు, ఎస్టీలకు వచ్చేస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 335 లో వాళ్ళకు ఎఫిషియన్సీని బట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినారు. అదేవిధంగా వాళ్ళకు చట్టసభల్లో ఆర్టికల్ 330, 332 లో వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నారు. మరి బీసీలకు మిగతా పదం లేదు. కానీ 50% చిరంజీవి గారు మాజీ ఐఏఎస్ అధికారి. ఒక్క నిమిషం సార్, క్లోజ్ చేస్తున్నాను. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్న మాట వాస్తవం, కానీ లేదు బీసీలకు 50% రిజర్వేషన్ ఎక్కడ లేదు. కోర్టులు ఇంటర్వ్యూ అయ్యి కోర్టు డిక్లేర్ చేసినాయి. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు 50% దాటిండ్లు. అదేవిధంగా ఆర్థిక పరమైన రిజర్వేషన్ ఇవ్వకూడదని ఇందిరా సహాని కేసులో
9 మంది జడ్జిలలో 8 మంది కొట్టేసినా మళ్ళీ 103వ రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ తెస్తే కోర్టులో అవనమని ఇవ్వచ్చు అన్నారు. సో ఇవన్నీ కూడా మనం తెలుసు. ఎందుకంటే కేవలం బీసీలను ఎదగనీయకుండా ఇవన్నీ కోర్టులు కూడా అడ్డుపడ్డాయనేది మేము అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్ యూ అండి. మీ అభిప్రాయం భరత్ గారు చెప్పండి. ఇప్పుడు వల్లభరెడ్డి గారు ఒక్క నిమిషం ఇస్తాను మీకు అవకాశం. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజ్యాంగంలో ఒకవేళ లేదనుకోండి, రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించలేదండి? యాక్చువల్ గా చిరంజీవి గారు చెప్పినట్టు రాజ్యాంగం లేదు. మీరు ఎట్లా జనాభా ఎక్కడ ఇంత అని ఎక్కడ ఉంది? జనగణనలో పెట్టలేదు కావాలని. జనగణనలో బీసీలు ఎంత అని చెప్పలేదు. మీకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలంటే మీ సంఖ్య ఎక్కడ ఉందని అదొక్క అంశాన్ని పెట్టుకొని ఇవాళ సుప్రీంకోర్టులో ఏదో జడ్జిమెంట్ పెట్టుకొని రాజ్యాంగంలో ఎక్కడ లేదు, జడ్జిమెంట్ ప్రకారం చేయడం జరిగింది. ఒకవేళ రాజ్యాంగంలో ఉందని ఎవరైనా మాట్లాడిననుకో సవరణ చేయండి. ఒకవేళ అది కాదంటాము సవరణ చేయండి. మీరు సక్సెస్ఫుల్ అయినటువంటి ముఖ్యమంత్రులను కానీ సక్సెస్ఫుల్ అయినటువంటి రాష్ట్రాలను కానీ పరిగణ తీసుకోరు, ఫెయిల్యూర్ చూపిస్తారు. ఇప్పుడు బీహార్ చూపిస్తారు, తమిళనాడు ఎందుకు చూపించారు? తమిళనాడులో ఎంత రిజర్వేషన్ ఇస్తారు? తమిళనాడులో కేంద్రం నుంచి ఒకవేళ బీసీలకు అన్యాయం జరిగి కానీ ఇప్పుడు నేను ఒక వాదన కౌంటర్ చేస్తా. ఇప్పుడు బీసీలు ఉన్న చోట రిజర్వేషన్ ఇవ్వలేదు, బట్ తమిళనాడులో రిజర్వేషన్లు ఇచ్చింది జయలలిత. 69% చేసింది ఒక బ్రాహ్మణ మహిళ, అగ్రవర్ణ మహిళ. బీసీలు ఇవ్వలే రిజర్వేషన్. అప్పుడు కూడా ఉన్న చోట నేను చెప్తున్నా. హైయెస్ట్ ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ లేకపోతే వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్న యూపీలో బెనిఫిట్ చేయలేకపోయినారు. 100% కరెక్ట్. మీరు చెప్పి 90% మంది బీసీల ఎమ్మెల్యేలు ఆమె ముందుకొచ్చేసింది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు. 90% ఎమ్మెల్యేలు బీసీలు. ఇప్పుడు కూడా చూడండి 234లో దాదాపు 225 మంది, టోటల్ 25 మంది వెనుకబడిన వర్గాల వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ. మీరు మొన్న స్టడీ టూర్ కూడా వెళ్ళొచ్చారు. డిఎంకే మోడల్ అధ్యయనం చేస్తామని వెళ్ళొచ్చినాం. 10% ఇవ్వండి రిజర్వేషన్ ఇంటర్వ్యూస్ అంటే వాళ్ళు చించి పడేసారు. ఉన్న శాతం ఎంత అట్లెట్లా అని చెప్పేసి ఇస్తాం, వాళ్ళకు కూడా ఇస్తాం, కానీ వాళ్ళ బీద వాళ్ళకి ఇస్తాం, అందరికి ఇవ్వమని చెప్పి. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఇవాళ అక్కడ సక్సెస్ఫుల్ అయినటువంటి ముఖ్యమంత్రుల గురించి మాట్లాడరు, సక్సెస్ఫుల్ అయినటువంటి రాష్ట్రాల గురించి మాట్లాడరు, బీఆర్ గురించి మాట్లాడతారు. ఇవాళ రవీంద్ర రెడ్డి గారు చెప్పింది వాస్తవమే. వారు ఏంది, వాడు ఓసీ అయినా కూడా రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది అరే బీసీలకు అన్యాయం జరిగింది, అడగని రాబాయి మంత్రి పదవులు అడగని హైయెస్ట్ గా ఒక కులానికి ఒకటి ఉంటే ఇంకో కులానికి ఇయ్యరు. అంటే ఒకటే కులానికి ఒకటి అన్నట్లు లెక్క పెడతారు, అది సగం కులాలు ఎగరేస్తుంది. అవన్నీ చూడొద్దు. మొత్తం బీసీలలో అన్ని వర్గాలు బాధితమయ్యేటట్లు 60% ఉండాలి అక్కడ. ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం ఇవ్వమని చెప్పండి. శాఖలు చూడండి ఎట్లున్నాయి చూడండి. ఎవరికైనా తీసేయాలంటే వాళ్ళ మీద అవినీతి ముద్ర వేస్తారు, లేకపోతే పబ్లిసిటీ చేస్తారు, రకరకాలుగా వేధింపులు. కనుక ఇవన్నీ కాదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది, రవీంద్ర రెడ్డి గారు గ్యారెంటీగా వస్తుంది. ఇట్లా అల్చివేస్తూ అవమానపరుస్తూ ఇట్లా మేనేజ్ చేస్తే ఎక్కువ రోజులు జరగదు. దేశవ్యాప్తం కూడా ఇప్పుడు వస్తుంది, దేశవ్యాప్తం కూడా చర్చలు వస్తుంది. చెప్పండి రవీంద్ర రెడ్డి గారు. ఒక విషయం ఏంటంటే భారతదేశం వల్ల తమిళనాడు అనేది ఒక ప్రత్యేకంగా అయినటువంటి రాష్ట్రం. ఎందుకు అంటుందంటే అక్కడ 89% బీసీలే ఉంటారు. అంటే ఆల్మోస్ట్ 90% బీసీ జనాభా తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అయితే మిగతా రాష్ట్రాలలో ఏంటంటే 30% జనాభా అగ్రకులాలలో ఉంది. కాబట్టి తమిళనాడు ఏంటంటే ఉన్నారు కాబట్టి చెప్పండి. మన తెలంగాణలో ఎంత ఉంది అని అడుగుతున్నారు. తెలంగాణలో 30% అగ్రకులాల జనాభా ఉంది. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, హైదరాబాదుల సిక్కులు, బుద్ధులు, తర్వాత మార్వాడీసు, గుప్తాలు, వీళ్ళంతా కూడా అంటే ఒక సుమారు హైదరాబాద్ నే 31 లక్ష ఓసీలు ఉన్నారు. హైదరాబాద్ నే అంటే 30% జనాభా ఒక తెలంగాణలో ఉంది అగ్రకులాల జనాభా. అంటే తమిళనాడులో ఇక్కడికి అక్కడికి తమిళనాడు పరిస్థితులు అక్కడ రాజ్యాంగం కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఒక్క మాట భరత్ గారు నన్ను మాట్లాడియండి బ్రదర్, నన్ను మాట్లాడియండి. రవీంద్ర రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. ఏం చెప్పదలుచుకున్నంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు ఏమన్నారంటే రిజర్వేషన్లు రాజ్యాంగంలో బీసీలకు హక్కుగా ఉన్నాయనంటే బీసీలకు హక్కుగా ఎట్లా ఉన్నాయంటే ఆర్టికల్ 16 లో ఏమన్నారంటే ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి
రిజర్వేషన్ ఫలితాలు అందియమన్నాడు. దాని అర్థం ఏంటంటే ఒకే కులము నిరంతరము అనునిత్యము ఏకకాలంలో ఎప్పుడూ పొందడానికి రిజర్వేషన్లు వీల్లేదు. కాబట్టి ఏంటంటే రిజర్వేషన్ల ప్రక్రియ జరగాల్సింది ఏంటంటే నిజమైన బీసీలకు వాళ్ళను పరిగణించి నిజమైన బీసీలను గణనీయం చేసి ఆ లెక్కలు తేల్చాలి. అది శాస్త్రీయంగా తేల్చాల్సినటువంటి నిజమైన బీసీలు అంటే నేను ఏమంటున్నంటే ఎవరైతే ఒకసారి నిజమైన బీసీలు అవైతే బీసీలు అట్లా ఉండదు. నిజమైన బీసీలు అంటే నేను అనేది ఏంటంటే నిరంతరం ఒకే పదవి అనుభవించినటువంటి వ్యక్తులు ఒక ఐఏఎస్ అయినా, ఒక ఐపీఎస్ అయినా, ఒక ఐఏఎస్ అయినా, ఒక మంత్రి అయినా, ఇంకొక ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ ఒకే కుటుంబము నిరంతరం ఒకే వర్గము ఒకే కులం నిరంతరం పొందడానికి వీల్లేదు. అది ఆ కులంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అందరికీ లబ్ధి చేకూర్చాలి. అది రాజ్యాంగం. అయితే మీరు ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ వేరుంది. వాళ్ళకి ఏముందంటే రాజ్యాంగమే రక్షణ కవచం ఇచ్చింది, వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని డిక్లేర్ చేసింది. కానీ బీసీలకు అట్లా చేయలే. వాళ్ళను శాస్త్రీయంగా తేల్చమన్నది, డెడికేషన్ కమిషన్ వేయమన్నది. వేసిన తర్వాత ఆ నిఘంటు వచ్చిన తర్వాత దాన్ని బట్టి రిజర్వేషన్లు డిక్లేర్ చేయమన్నది. అందుకనే ఇక్కడ ఏమైందంటే మన తెలంగాణలో కూడా 42-50 అనేది ముఖ్యంగా అది పక్కకు పెడితే వీళ్ళు బీసీలు రిజర్వేషన్లు మాకు కావాలని కోరడం వల్ల తప్పలేదు. కానీ నేను ఏమంటున్నంటే స్థానిక సంస్థలల్లో మీకు తెలుసు వాళ్లకు బిల్లులు రాకపోతే కాంట్రాక్టర్లు ఏం చేసిర్రు గత ప్రభుత్వాన్ని ఏం చేసిర్రు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వల్ల కూడా అనేక మంది కాంట్రాక్టర్ సర్పంచులు బిల్లులు రాక అనేక అవస్థలు పడుతున్నారు. స్థానిక సంస్థలల్లో వచ్చినంత మాత్రాన కాదు బీసీలకు రాజ్యం వచ్చినట్టు కాదు నేను చెప్పేది. రాష్ట్రంలో రాజ్యాధికారానికి మీరు ఆ వైపు ప్రయాణం చేయండి. ఈ పప్పుల పుట్టాలకు మీరు ఆశపడడం కాదు. అసలు రాజ్య స్థాపన ఎట్లా చేయాలో అట్లా చేయమని అంటున్నా నేను. ఇప్పుడు దానికి ఒక మూల కారణం ఉంది వాళ్ళకు. అంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా వాళ్ళకు ఏం మామూలుగా రొటేషన్ సిస్టమ్ వల్ల ఉంది కదా. ఒక బీసీ ఒకసారి ఒకరికి అట్లనే మీరు మంత్రులు అడగండి, ముఖ్యమంత్రులు అడగండి, ఎంపీలు అడగండి, జెడ్పీ చైర్మన్లు అడగండి, ఆ సిస్టమ్ ఫాలో కాండి. ఒక స్థానిక సంస్థల్లో ఎందుకు అడుగుతున్నారు అంటున్నా నేను. అన్ని అడగండి. కృష్ణ గారు చెప్పండి బ్రదర్. వింటున్నా వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు చెప్పేది. ఆయన ఏమంటారంటే మీరు రొటేషన్ పద్ధతిలో సీఎం పదవి కూడా ఉండాలి అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు ఓన్లీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎందుకు రొటేషన్ ఈ 10 ఏళ్ళు? అవును, రవీందర్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన చదువుకునే రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలని మేము చేసిన పోరాటంలో ఆయన కూడా ముఖ్యమైన పాత్ర వహించాడు. అయితే ఏ కులంలో ఉన్న పేదవారితోటి పోవాలనేది ఒక కాన్సెప్ట్, అది మంచిదే. కానీ భారతీయ సమాజము కుల ప్రతిపాదిక మీద నిర్మాణం జరిగింది. సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది. ప్రాతినిధ్యంలో వెనుకబడినటువంటి కులాలకు రిజర్వేషన్ల ఉద్దేశం ఏమిటిది? పేద కులాలకు సోషల్ స్టాటస్ పెంచాలి, ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలనేది రిజర్వేషన్ యొక్క లక్ష్యం. అయితే ఆ కాన్సెప్ట్ లో విధానాలు కూడా చాలా ముఖ్యం. వ్యక్తులే కాదు, కులమే కాదు. కులం మీరు ఇంతకు ముందు చెప్పారు, ఎవరిది తమిళనాడు ఆమె బ్రాహ్మణ అయినా రిజర్వేషన్ పెట్టారు. అప్పుడు కేంద్రంలో ఉంది పివి నరసింహారావు, ఆయన బ్రాహ్మణే, కానీ రిజర్వేషన్లు అయినాయి. కానీ ఇంతమంది మళ్ళీ వేరే వర్గాల నుంచి కావట్లే. అయితే ఇప్పుడు అదర్స్ కూడా బీసీల కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పోరాడు. రాజశేఖర రెడ్డిని తీసుకో, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఇప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ దేశంలో ఎవరు పెడతలేరు. బీసీ ముఖ్యమంత్రి తెలిసి వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఫైట్ చేసినట్టున్నారు అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఫైట్ చేసిండు 80-84 లోపలనే ఆయన అనేక సార్లు జరిగిన ఉద్యమాలకు మన బీసీలతో కలిసి పోరాటాలు తీసుకుండు. అందుకే ఆయనకు మంచి బీదల మీద కాన్సెప్ట్ ఉంది. ఖచ్చితంగా ఒక మాట మాట్లాడుతున్నాడు, నిజమైన బీసీలు అంటే రిప్రజెంటేషన్ లేని బీసీలు. నాకు తెలిసి ఆయన ఉద్దేశం ఏంటంటే కొన్ని కులాలకు బీసీల్లో కొన్ని కులాలకు ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంది, కొన్ని కులాలు ఎంబీసీలకు అసలు లేదు అన్నది. అంతేనా రవీందర్ రెడ్డి గారు మీరు చెప్పేది? అది వాస్తవం. నేను చెప్పిన ఉద్దేశం కూడా అదే. అయితే భరత్ గారు
భరత్ గారు యా, యా, శ్రీనివాస్ గారు. మేమే కోరుతున్నాం ఎంబీసీ మంత్రి శాఖ ఎంబీసీలకు ఇవ్వాలా కంపల్సరీ చెప్తున్నాము. లభించడానికి మేము కొట్లాడి ఏబిసిడీలు చేయాలి, కేంద్రంలో కూడా ఏబిసిడీలు చేయాలి, అవసరమైతే ఇంకెక్కువ చేయాలి, 8 గ్రూపులు చేయాలి. ప్రతి గ్రూప్ కు ప్రతి కులానికి ప్రాతినిధ్యం లభించాలనేది పోరాటంలో ఒక భాగం. అది తప్పనిసరి భరత్ గారు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, రెడ్డిలలో కూడా పేద రెడ్డిలు ఉన్నారు, రెడ్డిలలో కూడా పేద రెడ్డిలు ఉన్నారు. చాలా రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే గానే ఉన్నారు, ఎకరకారు 2 ఎకరా గానే ఉన్నారు. చదువుకున్నారు, చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా అవకాశం కలిగించాలా. ఉన్నత వర్గాలు బాగా కోట్లలోనే ఉన్నారు. వీళ్ళకి ఆయన చెప్పినట్టు చూస్తే మళ్ళీ 100 ఏళ్ల వరకు అధికారం వదిలిపెట్టాలి వాళ్ళు. ఎందుకంటే 100 ఏళ్ళు మొత్తం ఇప్పటి వరకు కూడా అధికారం అక్కడే ఉంది. పేద రెడ్డిలకు ఇవ్వాలి, పేద వర్గాలకు వాళ్ళు ఇవ్వాలి. రెడ్డిలలో కూడా మళ్ళీ దానిలో కూడా వర్గాలు చూస్తారు, చాలా రకరకాలు చూస్తారు. కనుక ఇవన్నీ కాదు అక్కడ. ఇప్పుడు సీఎం పేదరెడ్డి కదా రేవంత్ రెడ్డి. ఇవాళ ఇప్పుడు ఉన్న భూస్వామి రెడ్డి ఏం కాదు, ఇప్పుడు సీఎం పేదరెడ్డి కదా అంటారు రేవంత్ రెడ్డి. ఎందుకు 1000 ఎకరాలు అని చెప్పింది కదా ఒకటి ఇంటర్వ్యూలో, 1000 ఎకరాలు ఉన్నాయి నాకు అని చెప్పింది కదా. పుట్టుకతో పెద్ద భూస్వామి ఆసామి ఏం కాదు కదా అంటారా. వచ్చిండ్రు అందరు, ఇప్పుడు వచ్చిండ్రు వారు వచ్చిండ్రు. ఇవాళ 47% చట్టబద్ధత కల్పించి రిజర్వ్ చేస్తే వారిని అందరు కూడా హర్షిస్తారు. అరే మీరు అన్నమాట ప్రకారం చేసిరు కదా. ఇది చేయకుండా ఎలక్షన్ లో పోయి చేస్తే మొత్తం మోసం చేసినట్లయితుంది. ఉట్టి ముఖ్యమంత్రి అయింది ఓకే, ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయాలి, మరి ఇవన్నీ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలా. ఇంప్లిమెంట్ చేస్తే మేము కూడా సంతోషపడతాం. ఎవరు చేసింది పోయి అంటాం. ఎక్కడ ప్రయత్నం చేయకుండా ఇప్పుడు బీఫామ్లు ఇస్తాము, 42 ఇస్తాము, 52 ఇస్తామంటే అసలు బీసీలో ఎంబీసీలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని అంటారు ఆయన ఉద్దేశం. మేము కూడా అంటున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా కృష్ణయ్య గారు భరత్ గారు, ఇప్పుడు బసవరాజ్ సారయ్య గారు అప్పుడు మా పార్టీలో ఉండే, మా పార్టీలో ఉన్నప్పుడు ఎంబీసీ నుంచి వారిని ఎమ్మెల్సీగా శాసన మండలికి వాళ్ళు పంపించడం జరిగింది. నెక్స్ట్ అధికారంలో వచ్చింటే ఖచ్చితంగా వారిని మంత్రిగా చేసే వాళ్ళమే అవుతుండే గ్యారంటీ కూడా. అతను చెప్తున్నాం మేము అక్కడ ఎక్కడెక్కడ అవకాశాల దగ్గర నామినేటెడ్ పోస్టులలో ఎమ్మెల్సీలు గాను లేకపోతే చైర్మన్ గాను ఎంబీసీ సరే డబ్బులు ఖర్చు పెట్టినామా లేదా పక్కకు పెడదాం. ఒక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, కొన్ని కేటాయించినాం, ఖర్చు కాకపోవచ్చు. నెక్స్ట్ ఖచ్చితంగా ఖర్చు అవుతుండే. అట్లా ఒక బాట అయితే చేయడం జరిగింది. మొత్తం కంప్లీట్ చేయకపోయినా కొంత చేయగలిగినాం. ఇవాళ ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ బీసీలలో పంచాయతీ పెట్టకుండా, ఎంబీసీలకు బీసీలో పంచాయతీ పెట్టకుండా ఇవాళ మేమందరం త్యాగాలు సిద్ధమైన ప్రతి మీటింగ్ లో కూడా కృష్ణయ్య గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఇంకా మిగతా నాయకులు ఎవరే కానీ, బీసీ సంఘాలు కానీ ఖచ్చితంగా ఎంబీసీలో ఇంతవరకు సర్పంచ్ కాని కులాలు ఉన్నాయి, జెడ్పీటీసీ కాని కులాలు ఉన్నాయి, కనీసం అసెంబ్లీ ఎట్లుందో చూడని ముఖం చూడనటువంటి కులాలు ఉన్నాయి. వాళ్ళకి స్థానం కలిగించాలని చెప్పడం జరిగింది. మా హయాంలో 17 కులాలు ఎక్కడ ఏమిటి కాకుండా వాళ్ళని కూడా 17 మంది కులాలు కూడా మేము తక్కువ చేర్చుకోవడం జరిగింది. కనుక ఇవాళ మేము చేసేంత చేస్తాం, మాకన్నా మీరు ఎక్కువ చేస్తామని అందుకే ఓట్లు వేసాను కదా. మీరు చేస్తామని చేయాలి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా 42% చట్టబద్ధతతోనే పోవాలి, దాని ప్రకారమే పోవాలి. మీరు పోయిన తర్వాత మేము ఎట్లా అయ్యాలో మేము ఇచ్చుకుంటాం, కానీ వాళ్ళ కష్టాలు ఏమో ఇస్తాం. చిరంజీవి గారు ఇప్పుడు అంటే వారు రవీందర్ రెడ్డి గారు మాట్లాడింది విన్నాను. అయితే కొత్త క్లారిఫికేషన్, అంటే వారికి బీసీ స్పృహ ఉంది, అందరి స్పృహ ఉంది, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తూనే. కానీ 30% ఓసీ పాపులేషన్ ఉంది అంటున్నారు స్టేట్ లో. నేను చెప్తున్నా అదే, రాష్ట్రంలో మొన్న జరిగిన కులగణనలో రేవంత్ రెడ్డి గారు జరిపిన కులగణనలో బీసీల పాపులేషన్ మన ఓసీల పాపులేషన్ 16%. ఎట్లా మీరు వారు తేల్చింది ఏంది? బీసీలు 41%, 46% వారు తేల్చారు. 46% ప్లస్ ముస్లిం బీసీలు 10, 56%. 56 తర్వాత ఎస్సీలు 18, ఎస్టీలు 10. 56 ప్లస్ 28 ఎంత అయింది? దాదాపు 84 అయింది. పోతే -100 16. కాబట్టి చిరంజీవి గారు ఎస్కే సర్వే చెప్పండి, అది కూడా చెప్పండి. చెప్తున్నా. ఇప్పుడు దాని ప్రకారం ఏం జరిగింది? ఓసీలు 16%. అదే మనము సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్తే బీసీ పాపులేషన్ 51, ముస్లిం బీసీలు 10, 61%. 61% ప్లస్ ఇది ఎస్సీలు 18, ఎస్టీలు 10, 61, 28 కలిపితే 89. అంటే 100 - 89 అంటే 11. ఓసీలు 11% మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే
పోనీ మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి సమగ్ర ఇంటింటికి సర్వే దాని ప్రకారం కూడా 16%. కాబట్టి రవీంద్ర రెడ్డి గారు మంచిగా మాట్లాడితేనే మనలో కొన్ని భరత్ గారు నేనేమంటున్నాంటే 16% ఎక్కువ లేదు, 30% అని మీరు ఎట్లా చెప్తారు వల్లభరెడ్డి గారు? నేను చెప్పినాక 9 మళ్ళీ అడగండి. 16% మించి ఓసీ పాపులేషన్ రవీంద్ర రెడ్డి గారు ఇస్తాను మీకు ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను. చిరంజీవి గారు కంప్లీట్ గా. సరే సార్, అది ఒక అంశం. రెండో అంశం గురించి కూడా ఏంటంటే రిజర్వేషన్లు అనేది రాజ్యాంగంలో ఏమన్నారు 15/4/64 లో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. ఎకనామికల్ గా ఎక్కడ లేదు. రిజర్వేషన్స్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ కావు. మూడోది ఏంటంటే ఒకరే వర్గం లాభపడవద్దు అన్నారు. అసలు యాక్చువల్ గా క్రీమీ లేయర్ అనేటువంటి కాన్సెప్ట్ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కూడా పెట్టింది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, నేను ఐఏఎస్ ఆఫీసర్, మా పిల్లలు జాబులకు ఎలిజిబుల్ కారు కదా, క్రీమీ లేయర్ కింద వస్తారు కదా. ఇప్పుడు వారి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, వారి పిల్లలు కూడా క్రీమీ లేయర్ కింద వస్తారు. పొలిటికల్ గా క్రీమీ లేయర్ ఉండదు, ఓన్లీ విద్యా ఉద్యోగాలు అంతే కదా. విద్యా ఉద్యోగాలు 100% ఉంది. కాబట్టి మరి ఇప్పుడు విద్యా ఉద్యోగాలు కదా మేజర్, అదొక అంశం మనం చెప్తున్నాను నేను. అట్లానే కేంద్రం కూడా రోహిణి కమిషన్ వేసింది. ఆ రోహిణి కమిషన్ రికమెండేషన్ లో కూడా మొన్న తేల్చినారు. వారు చెప్పినట్టు ఏంటంటే 983 కులాలు, అంటే కేంద్రంలో 2366 కులాలు ఓబీసీ లిస్ట్ లో ఉన్నాయి. అందులో 983 కులాలు ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగం సంపాదించాలి. అది రోహిణి కమిషన్ తెలిసిన రిపోర్టు. కాబట్టి 100% వారు చెప్పినట్టుగా ఏబిసిడి కేటగిరీ కేంద్రంలో జరగాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబిసిడి లిస్ట్ ను కూడా కావాలంటే మరోసారి రివ్యూ చేసుకుని దాన్ని మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మనం కోరేది ఏంటంటే అట్టడుగు వర్గాలకు మరి అభివృద్ధి ఫలాలు అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం అనేది అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా అట్టడుగు వర్గాలు జరగాలి. మూడోది ఆయన 4వ అంశం ఏమన్నారంటే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలలో అడగండి అంటే ఎస్ అది కూడా ఇవ్వాలి, కానీ మొట్టమొదటి మేము గల్లీలో గెలవాలి కదా, ఢిల్లీ దాకా పోవాలంటే. మేము ఇప్పుడు రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఎందుకు అడుగుతున్నాం? గల్లీలో మొదలు గెలుద్దాం, తర్వాత ఢిల్లీ దాకా పోదాం. గల్లీలనే లేకపోతే ఢిల్లీకి ఎక్కడ పోయి మాట్లాడాలి? ఇప్పుడు మాకు ఇప్పుడు స్వాతంత్రం రాకున్న మొదలేమో కుల వ్యవస్థ పేరు మీద, వర్ణ వ్యవస్థ పేరు మీద 3,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు అణిచివేసిండ్లు. ఇప్పుడు కూడా 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక కూడా అదే కొనసాగుతుంది. కొత్తగా ఏముందండి బీసీలకు? సో అది మేము చెప్తున్నాం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సో మేము కోరేది ఏంటంటే 100% బీసీలలో ఉన్న అట్టడుగు వర్గాలకు రావాలి. రిజర్వేషన్లు అనేది ఎకనామికల్ గా అసలు ఇవ్వడానికి రాజ్యాంగం లేదు. సరే మొన్న 103వ రాజ్యాంగ సవరణ చేసిండ్రు, కోర్టులు కూడా ఇస్తున్న జడ్జిమెంట్ కూడా సీనియర్ జడ్జిలే విమర్శించిండ్రు. ఈ జడ్జిమెంట్ ఎట్లా వచ్చింది అనేది, ఎట్లా ఇస్తారు జడ్జిమెంట్ అని చెప్పి అక్కడ కేరళకు పోయి ఆయన సీనియర్ జడ్జి తిట్టాడు, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి తిట్టాడు. సరే ఓకే, అది పక్కన పెట్టేద్దాం, విమర్శలు ఉండొచ్చు, అదంతా వేరే విషయం. కానీ మేము కోరుకునేది ఏంటంటే మొదలు బీసీలకు మీరు ఇస్తామన్న ప్రామిస్ ఫుల్ఫిల్ చేయండి. మేము ఇప్పుడు రాజ్యాంగంలో అవి తర్వాత మనము సవరణ చేసి జనాభా దామాషా ప్రకారం మాకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వండి మేము కోరుకుంటాం. కానీ చట్టసభలలో మీరు ఏదైతే ఇస్తామన్నారో ఇప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీ రాష్ట్రంలో అది మాకు ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నా. నేను ఇంకా దీని గురించి నేను ఇంకేం మాట్లాడతాను. మన ఇవాళ డిస్కషన్ కన్ఫైన్ టు ఓన్లీ లోకల్ బాడీ రిజర్వేషన్ 42%. ఆ 42% ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చెప్పండి వల్లభరెడ్డి గారు. అయితే ఇక్కడ చిరంజీవి గారు నేను ఐఏఎస్, నా పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదు, సరే వాళ్ళకి వర్తిస్తుందని అంటుండు, వాస్తవమే. కానీ నేనేమంటున్నంటే ఆధిపత్యమైన అధికారమైన ఒకే చేతిలో ఒకే కేంద్రీకృతం కావడానికి వీల్లేదు. అందుకనే నిజమైనటువంటి ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉండరో, అణగారిన వర్గాలు ఉండరో, అధికారం అనుభవించని వ్యక్తులు ఉండరో వాళ్లకు రాజ్యాధికారం రావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వారు ఏమన్నారు, ఆర్థిక పరంగా రిజర్వేషన్లు లేవని అన్నారు. ఆర్థిక పరంగా రిజర్వేషన్లు ఇంతకుముందు లేవు. నేను కూడా గత 38 ఏళ్ల నుంచి మీరు ఆర్ కృష్ణయ్య గారు ఉద్యమం చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల ఉద్యమంలో నేను వాళ్ళకి హాస్టల్ కావాలి, వాళ్ళ స్కాలర్షిప్లు కావాలి, వాళ్ళకు కాలేజీలు కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని వాళ్ళేమంటే నేను వాళ్ళతో పాటు ప్రయాణం చేసి పోట్లాడిన వ్యక్తిని. ఆ తర్వాత వారి యొక్క పోరాటాన్ని నేను స్ఫూర్తిగా తీసుకొని నేను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఏంటంటే అగ్రకులం అనే నెపంతో అన్ని వర్గాలు అందరిని విస్మరిస్తున్నారు. ఎందుకంటే కులం అనేది ఒక ముసుగుదొడి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేస్తారు. అగ్రకులం అంటే ఏదో అభివృద్ధి చెందిన కులంగా భావిస్తారు. అందులో కూడా పేదరికం ఉంది.
ఈ పేదరికం అనేది అభివృద్ధికి అడ్డుగోడ కాకూడదు అనేటువంటి నేపథ్యాన్ని తీసుకొని గత 23 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేసుకుంటూ వచ్చినాం. సరే, దాన్ని గుర్తించిన ఈ ప్రభుత్వాలు దాన్ని సాధించిన, స్కాలర్షిప్లు పెట్టించిన 2000 ఇప్పుడు అది కాదు నేను అనేది ఏంటంటే, మీరు అల్టిమేట్ గా ఏంది ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ మీద మీ స్టాండ్ ఏంది? ఎందుకంటే నేను అదర్ సైడ్ ఆఫ్ కాయిన్, ఓన్లీ బీసీ లీడర్స్ కాకుండా అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ తీసుకోవాలన్నా తీసుకుని ఏమంటుందంటే, మా స్కాలర్షిప్లు అయినా ఫీ రియంబర్స్మెంట్ అయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయినా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అర్హులకే అందాలి. ఎవరైతే నిజమైనటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉందో వాళ్ళకే అందాలి. కానీ కులానికి అగ్రకులం కదా, అగ్రకులంలో ఉన్నటువంటి వాళ్ళకు అందాలనేది కాదు దాని తాత్పర్యం. నేను అట్టనే ఏమంటున్నంటే, రిజర్వేషన్లు 42% అవసరం అనుకుంటే 50% ఇచ్చినా పర్వాలేదు. కానీ నిజమైనటువంటి అట్టడుగు అణగారిన వర్గాలు, అన్యాయానికి గురైన వర్గాలు, నిరాదరణ వర్గాలకు అవకాశం రావాలి, వాళ్ళను తేల్చాలి. అది తేల్చాలంటే డెడికేషన్ కమిషన్ ద్వారానే తేల్చడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, జనగణనతో పాటు కుల జనగణన ఏర్పాటు చేసింది కాబట్టి దాని ద్వారా కూడా తేలడానికి అవకాశం ఉంటది. ఇంకొకటి, చిరంజీవి గారు ఒక మాట మాట్లాడారు, ఇక్కడ 16% ఓసీల జనాభా ఉంటదని. నేనేం చెప్పదలుచుకున్నంటే, ముస్లింలు ఓసీలకు వస్తారా బీసీలకు వస్తారా వారు అర్థం చేసుకోవాలి. ముస్లింలల్లా కొన్ని కులాలు మాత్రమే బీసీలకే వస్తారు కదా, బీసీలకే వస్తారు. 80% బీసీలోనే ఉంటారు. లేదు ఒక పఠాన్లు వాళ్ళు రాత్రి రారనుకుంటా, ఒక 10% మాత్రం. షేకులు, పఠాన్లు మీరు వినండి. యాక్చువల్ గా ఒరిజినల్ గా ముస్లింలు 60%, 70% ఓసీలకు వస్తారు. కేవలం కొన్ని వర్గాలు మాత్రమే బీసీలకు వస్తారు. అయితే అందరూ కూడా తమ పథకాలు, తమకు ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి పొందే ప్రయోజనాలు విఘాతం కలుగుతుందని ముస్లింలు కూడా బీసీల జాబితాలో చేరుతున్నారు. అయితే ముస్లింలు ఓసీలకు వస్తారు. వారు గమనించాల్సింది ఏంటంటే, ఈ తెలంగాణలో రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు, అదే కాకుండా హైదరాబాద్ లో 31 లక్ష జనాభా ఉంది ఓసీల జనాభా ఒక్క హైదరాబాద్ లోనే. తెలంగాణ మొత్తం పక్కకు పెడితే మరి ఇవన్నీ ఎందుకు లెక్కల్లో తేల్తలేవు? జనాభా ఉంటే లెక్కల్లో ఎందుకు తేల్తలేవు? ఎత్తేలో తేల్తాయి. మీ వారు చెప్పారు ఏది ఇదివరకు మన కేసీఆర్ చేసినప్పుడు సమగ్ర సర్వేలా కూడా తేలలేదు అన్నాడు. సమగ్ర సర్వేలా 23.4 ముస్లింలు గాక, ఓసీల జనాభా 23.4 ముస్లింలు గాక. నేను అందుకనే ముస్లింలు కలుపుకొని 30% ఉంటది కరాఖండిగా. మీరు చూడండి, నేను సవాల్ చేస్తున్నా. మీరు శాస్త్రీయంగా మీరు గిట్ట సర్వే చేస్తే, ప్రభుత్వాలు గాని రాజకీయ పార్టీలు గాని నిబద్ధతతోటి వాళ్ళు నిజాయితీతోటి గిట్ట సర్వేలు చేస్తే 30% అగ్రకులాల జనాభా ఉంటది. అయితే నేను సరే, ఈ 2 సర్వేలు అయితే లేదు కానీ ఇప్పుడు కేంద్రం చేస్తా కదా. కేంద్రం చేస్తుంది, కేంద్రం చేసినప్పుడు తెలుస్తుంది కదా మీరు చెప్పేది. 100% తెలుస్తుంది. మీరు చూడండి, మీరు ఇది నిజం కాకపోతే అడగండి. ఇప్పుడు వచ్చిందాన్ని తక్కువ అని బీసీలు అంటే, మీరు ఇంకా తక్కువ అంటే నేను బీసీలలో భరత్ గారు బీసీలో నేను తక్కువ అంటే లేను. 50% అనేది బీసీలు ఖచ్చితంగా ఉన్నారు. అవునన్నా కాదన్నా 50% బీసీలు ఉండి 30% ఓసీలు ఉండి తర్వాత 17% ఎస్సీలు ఉన్న తర్వాత 97 పోతే ఎస్టీలు 8-9 పోతే 109% అవుతుంది కదా. ఎస్టీలు 10, ఎస్సీలు 18. ఇది ఎవరు మార్చలేదు. సెన్సస్ ఫిగర్స్ కూడా అవే. 2011 సెన్సస్. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కేబినెట్ సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఐఎన్పిఆర్ శాఖ మంత్రి, రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి బ్రీఫ్ చేయబోతున్నారు ఆయన కేబినెట్ సంబంధించి. కంటిన్యూ చేయండి. భరత్ గారు సార్ చెప్పండి. రవీంద్ర రెడ్డి గారు చెప్తున్నా నేను రవీంద్ర రెడ్డి గారు మేము కూడా ఏం చెప్తున్నామంటే, ఓసీలు అనగానే రెడ్డిలు అనగానే ధనవంతులు ఎవరు లేరు, బ్రాహ్మణుల ధనవంతులు ఎవరు లేరు, పేదవాళ్ళు ఉన్నారు. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే, రాజకీయ పరంగా కూడా పేదవాళ్ళకి సీట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వండి. రాజకీయ పరంగా వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా వాళ్ళకి పైన వాళ్ళ వంశపారంపరంగా ఉంటే ఇక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి.
అట్లంటే ఈ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుండు. మరి ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, మంత్రి కాలేదు, ఏది కాలేదు, ఎంపీ కాలేదు, అర్థం చేసుకో. ఇప్పి అని మీరు పోరాటం చేయండి అని చెప్తారు. వాళ్ళకి ఇయ్యాలా, పేద వర్గాలకు ఇయ్యాలా, పేద రెడ్డిలకు, పేద బ్రాహ్మణులకు, పేద వైశ్యులకు ఉండాలి. ఇలా ఓసీలలో మీరు ఒక ముస్లిం మంత్రి లేడు అక్కడ. నేను అందుకనే ఏమంటున్నంటే చెప్పుడు పోతే ఇంత జనాభా ముస్లింలకు దిక్కు దివాన లేదు. మరి అటు బీసీల కోటలు లేదు, ఓసీల కోటలు లేదు. మేము పేద రెడ్డిలకు ఇవ్వండి అని చెప్తున్నాం. మేము కూడా పేద రెడ్డిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పెట్టండి, కొత్త ఎమ్మెల్యే పోస్టులు ఇప్పియండి. అవి ఏమి ఇవ్వకుండా మరి ఓన్లీ బీసీలలో బీదోళ్ళు మేము చేస్తాం. ఖచ్చితంగా బీసీలా ఎంబీసీలకు స్థానం కలిగించేలా చేస్తాం. 42% మీద మీరు కూడా కొట్టాడండి. దయచేసి ఇన్ని పోరాటాలు చేసి మీరు ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కనుక ఈ 42% ఇచ్చే రక్షణ ఇవ్వాలని చెప్పి మీరు కూడా డిమాండ్ చేయాలి. మీరు అడుగుతున్నారు చెప్తున్నారు. నేను 42% స్థానిక సంస్థలకే కాదు, ఎప్పుడో నేనేమంటున్నా ఎమ్మెల్యేలలో రావాలి, మంత్రులలో రావాలి, ముఖ్యమంత్రులలో రావాలి. 42 ఎందుకు 50% వచ్చినా నష్టం లేదని నేను చెప్తున్నా. బట్ మరి స్థానిక సంస్థల్లోనే రాణిస్తలేరు కదా, ఇక్కడనే రాణిస్తలేరు కదా. ఇక్కడనే రాణిస్తలేరు. బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. బీసీలు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. బీసీలు కూడా ప్రజాస్వామిక వాదులుగా ఆలోచించి ఎవరు ప్రజల కొరకు పనిచేస్తారు, ఎవరు ప్రజలకు అవసరము అనేటువంటి ఆలోచనతోటి మన ఓట్లను వజ్రాయులుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే అందరు చైతన్యం కావాలి. అందులో మేము కూడా భాగస్వామ్యం అయితే అంటున్నాం. మాకేమో మీకు రాజ్యం వచ్చినంత మాత్రం మాకు నష్టం లేదు. ఇప్పుడు మోడీకి రాజ్యం వచ్చింది, ఇప్పుడు ఆయన సుభిక్షంగా పరిపాలిస్తుంటాం, మీకు కూడా వస్తే మంచిదే. మాకేం నష్టం, మాకేం కష్టం. ఈ అగ్రకులాల ఆధిపత్యం అనేది ఒక బలనం కూడా పోవాలి. ఎందుకంటే అవునన్నా కాదన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్రకులాల ఆధిపత్యం ఉంది, రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ ఆధిపత్యం వాళ్ళ చేతులు ఉండబట్టి అనేక వర్గాల అవమానాలకు గురైతున్న మాట కూడా వాస్తవం. ఇది తొలగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు కూడా తెలంగాణ నుంచే జరగాలని నేను కోరుకుంటున్నా. బీసీలకు రాజ్యాధికారం వస్తే నేను సంతోషించడమే కాదు, మీతో భాగస్వామి మీ పోరాటం వల్ల నేను కూడా కలిసి నడుస్తాను చెప్తున్నా. భరత్ గారు, కృష్ణ గారు చెప్పండి. రిజర్వేషన్లకు దీని మీద చర్చ ఏంటిదంటే, రిజర్వేషన్లు పెట్టినప్పుడు రిజర్వేషన్ల సిద్ధాంతం ఏమిటి, రిజర్వేషన్లు ఎందుకు పెట్టారనే దాని మీద కూడా మనం మౌలికంగా తెలుసుకోవాలి. అందరం పేదవారు, అన్ని కులాలు ఉన్న పేదవారిని అభివృద్ధి చేయాలనేటటువంటి వారిలో నేను మొదటి వాడిని. అయితే బీసీ రిజర్వేషన్లు కానీ ఎస్సీ రిజర్వేషన్ల యొక్క సిద్ధాంతం ఏమిటిదంటే, రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకము కాదు, ఆర్థికాభివృద్ధి పథకం అంతకంటే కాదు. రిజర్వేషన్లకు 2 మౌలిక సిద్ధాంతాలు. ఒకటి, ఈ కులాలకు సమాజంలో ఏ కులాలకైతే గౌరవం లేదో ఆ కులాలను గుర్తించి ఆ కులాలకు గౌరవం పెంచాలి. ఆ గౌరవం పెరగాలంటే పేద కులాలకు డబ్బుంటే మాత్రం ఇప్పుడు వేరే విషయం. మొదటి 50 ఏళ్ళు వెనక్కి తీసుకున్నట్టయితే పేద కులాలకు, అంటరాని వారికి, అస్పృశ్యతకు సమాజంలో గౌరవం పెరగాలంటే అధికారం ఇవ్వాలి. చదువు ద్వారా అధికారం, అధికారం ద్వారా ఈ కులాలకు గౌరవం పెరగాలనేది ఒక కాన్సెప్ట్. కొన్ని కులాలకు బ్రిటిష్ పీరియడ్లో గాని, స్వతంత్రం వచ్చిన మొదట్లో గాని మనం ఒకసారి చెక్ చేసినట్టయితే కొన్ని కులాలకు అస్సలు ప్రాతినిధ్యం లేదు, కొన్ని కులాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లేదు. ఆ ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే మీరు అందరితోటి పోటీ పడవి. ప్రాతినిధ్యం లేని కులాలు చదువుల వెనుకబడి ఉన్నారు, తెలివితేటం మెరిట్లో దెబ్బతింటున్నారు. కాబట్టి రిజర్వేషన్ పెట్టి ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలనేది ఒకటి. అయితే రిజర్వేషన్లలో అమలు లోపల అనేక అవకతవకలు ఉన్నాయి. అందుకే ఏబిసిడి ఈ విధింద బీసీలలో చాలా పూర్వలు ఉన్నారు. వాళ్ళని ఏ గ్రూపు, బి గ్రూపు, సి, డి గ్రూపులు చేసి వాళ్ళని ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి బీదలకు అనేది మనం కొట్లాడుతున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఏబిసిడి లేవు, అక్కడ కూడా ఏబిసిడి పెట్టాలని ప్రధానమంత్రితో కొట్లాడితే ఏబిసిడి అదే జనాభా ఆగింది. భరత్ గారు, ఇక రెండో అంశం ఏంటిదంటే రెడ్డిలలో, బ్రాహ్మణులలో అన్ని కులాల లోపల పేదవారు ఉన్నారు. వీరిని అభివృద్ధి చేయడానికి ఎకనామిక్ ప్యాకేజెస్ స్కీములు, ఇతర స్కీములు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పెట్టి ఆ కులాలను అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. రిజర్వేషన్ల సిద్ధాంతము మనం ఒకసారి
రాజ్యాంగం కానీ లేదా సుప్రీంకోర్టు తీర్పులు కానీ అన్ని కమిషన్లు గతంలో నియమించిన బీసీ కమిషన్లు కానీ ఎస్సీ కమిషన్లు కానీ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ప్లస్ ప్రాతినిధ్యం లేదు అనే దాన్ని ప్రతిపాదికగా తీసుకున్నాను. ఎకనామిక్ బ్యాక్వర్డ్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీస్ పెట్టి అన్ని కులాలను డెవలప్ చేయాలనేది నా అభిప్రాయం. భరత్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఒకటి చెప్తా నేను, ప్రాతినిధ్యం సంగతి దేవుడు ఎరుగు. మీరు కావాలంటే నేను చెప్పింది కరెక్టా కదా, మీరు కెమెరామెన్ పంపండి. మొన్నటికి మొన్న ఒక గ్రామంలో ఆర్మూరు జిల్లా పక్కల 60 మంది మహిళలను గుడ్లకు రావద్దని చెప్పింది, బీసీ మహిళలను. ఇంకొక ఊర్లో మీరు పంపండి, కట్కాయ ఆరకట్కలు కూర అమ్ముతుంటే లేదు మీరు 200కి కిలో అమ్మాలి, లేకపోతే మీరు నిషేధించారు. బట్టలు ఉతికట ఆయన, మీరు ఇన్నే పైసలు తీసుకోవాలి లేకపోతే లేదు అని ఊర్లో నిషేధించారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సార్, ఏ డెవలప్మెంట్ కానీ తెలంగాణలో ఉంది కదా, వీడీసీలు ఎక్కువ దౌర్జన్యాలు చేస్తున్నట్టున్నాయి. ఒక ఊర్లో గడ్డం చేసుకుంటే ఆయన 50 రూపాయలు తీసుకుంటే లేదు నువ్వు 15 రూపాయలు తీసుకోవాలా అని చెప్పి, ఇంకో ఊర్లో చేపలు పడితే 100 హైదరాబాద్ లో 1000 రూపాయలకి అమ్ముతున్నారంటే లేదు మీరు 100 రూపాయలకి అమ్మాలి బిడ్డ, నీళ్లు వర్షం పడుతుంది నీళ్లు వస్తున్నాయి, గవర్నమెంట్ చేపలు ఇచ్చింది, మీరు ఏం కష్టపడ్డారు మీరు ఏమైనా దాదా చేసిండ్రా అని 100 రూపాయలకి అమ్మాలని చెప్పి నిషేధించారు. ఇట్లా బీసీ కులాలను, వృత్తులను, గొల్లలు, యాదవులని గొర్రెలు ఇవ్వాలన్నారు. ఇవ్వకపోతే 25 గొర్రెలని ట్రైన్ కింద వేసిండ్రు, 25 గొర్రెలని నదిలో పడేసిండ్రు. ప్రత్యక్ష సాక్ష్యం ఉంది, వీడియోలు కూడా ఉన్నాయి. యాదవ కురువలని ఇట్లా కుల వృత్తులని నిషేధించి గుళ్ళకు రావద్దని అవమానపరిస్తే కూడా అడిగే దేకటోడు లేడు. అందుకే చట్టసభలు ఉంటే చట్టాన్ని తీసుకొస్తాం, కనీసం గౌరవం బతుకుతామని చెప్పి చట్టసభలు ఉండాలని చెప్పి రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్లు మరొక ఉద్యమం ఖచ్చితంగా సెన్సెస్ తర్వాత చట్టసభలు వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నది కనుక కనీసం గల్లీకి రాణిస్తే ఢిల్లీకి ఎవరు రాణిస్తారని మా చిరంజీవి గారు చెప్పినట్లు గల్లీ చేయడం ముందని అడుగుతా ఉన్నాం. అది ఇది పరిస్థితి ఈ రోజుల్లో. స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాల తర్వాత ఇవి బతుకులు, కనీసం వాళ్ళు పోయి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఓకే చిరంజీవులు గారు, సో కొద్దిసేపట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? మేమైతే ఏమనుకుంటున్నామంటే రాహుల్ గాంధీ గారి మాటకు విలువిచ్చి వీళ్ళు ఎన్నికలు ఇప్పుడే జరపరని, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే జరుపుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ అందుకు విరుద్ధంగా జరిగితే మరి వీళ్ళిద్దరిని కూడా ప్రజలు దోషులుగా భావిస్తారు, మరోసారి ద్రోహానికి గురైనట్టుగా భావిస్తారు. మా సంఘాలు వాళ్ళ యాక్షన్ ప్లాన్లు వాళ్ళకున్నాయి, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పటికే కొంతమంది యాక్షన్ ప్లాన్లు కూడా ప్రకటించి ఉన్నారు. సో 100% బీసీ సంఘాలు ఇప్పుడు రాష్ట్రంలో ఊరుకునే పరిస్థితుల్లో లేవు. ఓకే, శ్రీనివాస్ గౌడ్ గారు, ఖచ్చితంగా రిజర్వేషన్ తోనే వాళ్ళు పోతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఊరుకోరు, వాళ్లకు రిజర్వేషన్ లేకుండా పోయి టికెట్లు ఇస్తామని ఎవరో వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకున్నా ప్రజలు ఊరుకోరు, బీసీలు ఊరుకోరు, ఖచ్చితంగా తిరగబడతారు గ్యారంటీగా. పెద్ద విప్లవం, పెద్ద గొడవలు అయితే కనుక ఖచ్చితంగా 42% తోనే పోతారని మేము అనుకుంటా ఉన్నాం. గ్యారంటీగా అట్లనే పోవాలి, పోకపోతే మాత్రం అందరం కూడా కలుస్తాం, ఉన్న నాయకులను పిలుస్తాం, చేస్తాం. 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ అనేక సార్లు ఇక్కడ కాంగ్రెస్ నాయకులను నమ్మలేరు ప్రజలు. రాహుల్ గాంధీని నమ్మారు, ఇక్కడ వచ్చి అనేక వాగ్దానాలు చేశారు, దాన్ని చూసి ఓట్లేశారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ మాట నిలబెడతారని చెప్పి, నిలబెట్టకపోతే మాత్రం తప్పనిసరిగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజా ఉద్యమంగా అది మార్చదని చెప్పి మేము అంటున్నాం. అందుకే మార్చుకోవాలి, ఏమైనా అభిప్రాయాలు నెగిటివ్ ఉంటే మార్చుకొని 42% చట్టం ద్వారా చట్టం చేసి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తుంటా. పొంగులేటి గారే మొన్న అన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే మొన్న అన్నారు ఎలక్షన్లు వస్తున్నాయని. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు చూస్తుంటే ఖచ్చితంగా కూడా ఎలక్షన్లు పోయేటట్టు అనిపిస్తుంది. ఆ తప్పిదం చేస్తే మాత్రం చరిత్ర తప్పిదం అవుతుంది. ఇది రోల్ మోడల్ కాదు, ఏం కాదు, దేశానికి రోల్ మోడల్ అన్నారు, బీసీలకు అడ్డు చేస్తామన్నారు. ఇమ్మీడియట్ గా ఇది మోసం అనే భావిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఒప్పుకోరు. నేను ఏమంటున్నంటే, సరే ఇప్పుడు 42% కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది, తేల్చింది, 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్తుంది. కానీ నేను ఏమంటున్నంటే అది శాశ్వత పరిష్కారం. అయితే శాశ్వత పరిష్కారం కావాలంటే
శాస్త్రీయంగా బీసీ కులజనగణ మళ్ళా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటిది అధికారిక లెక్కలతోటి తేలుతుందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రాష్ట్రంలో రాజ్యాంగం బీసీలకు రావాలంటే ఎల్లాం కదా చిరంజీవులు గారు అన్నారు మాకు గల్లీలో వస్తే ఢిల్లీలో వస్తుందంటే నేను ఏమంటున్నా అంటే ఓటు అనేది వజ్రాయుధం మన దగ్గర ఉన్నప్పుడు గల్లీలోనైనా వస్తుంది, ఢిల్లీలో అయినా వస్తుంది, తెలంగాణలో కూడా వస్తుంది, ఢిల్లీలో కూడా వస్తుంది. కాబట్టి మీరు ఒక ఓటు అనే వజ్రాయుధాన్ని చైతన్యం చేయండి. చైతన్యం చేసి నిబద్ధతతోటి పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే భావంతో ఈ రాష్ట్ర పురోగతి కొరకు పనిచేస్తారో అటువంటి వ్యక్తులను మీరు ముందు పెట్టి మీరు రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయండి అని కోరుకుంటున్నాను. అది చేసినప్పుడే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. కానీ ఎంతసేపు ఉన్నా కూడా ఈ 42% అనేటువంటి రిజర్వేషన్లు ఇస్తారు. నేను ఎవరైనా అంటలేను, ప్రభుత్వం అది ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా చెల్లినా చెల్లకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కూడా నేను 42% అని వాళ్ళ క్యాండిడేట్ డిక్లేర్ చేస్తుండొచ్చు. అది వేరే భాగం. ఏదేమైనప్పటికీ కూడా అంతిమ పరిష్కారం అది కాదు. శాస్త్రీయంగా కులజనగా జరగాలి. ఒక బీసీలదే కాదు, ఎస్సీలకు జరగాలి, ఎస్సీలకు జరగాలి, అట్లనే అగ్రకులాలలో కూడా తేల్చాలి, నిర్ధారించాలి. ఏ కులం ఇంత జనాభా ఉందనేది తేల్చి అందులో అర్హులైనటువంటి జాబితాలను తేల్చి ఈ రిజర్వేషన్ ఫలాలు నిజమైనటువంటి అణగారిన అట్టడిగు ఏదో ఇంతకాలం ఎవరు పొందనటువంటి చట్టసభలో రానటువంటి ఈ బీసీలకు రావాలనేది నా ఆకాంక్ష. ఆ వైపు ప్రయాణం చేయాలనేది నా కోరిక. రైట్. థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చిరంజీవులు గారు, వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు, బసవరాజ్ సారయ్య గారు. మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. కేబినెట్ లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా వారం రోజుల్లోపే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విషయంలో మరి ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మరి డైరెక్ట్ గా ఇక్కడ జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తారా లేకుండా 42% పార్టీ పరంగా అనౌన్స్ చేస్తుందా అన్నదైతే చూడాల్సి ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి కాసేపట్లో కేబినెట్ బ్రీఫింగ్ ఉంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కేబినెట్ నిర్ణయాల మీద. అది లైవ్ లో